Good morning. Life is two choices. పొద్దులాగానే ఓ మై గాడ్ ఏంటి జీవితం అనుకోవటం. రెండో చాయిస్ ఓ మై గాడ్ వాట్ లైఫ్ ఇస్ దిస్ అనుకోవటం. ఐఎమ్ 58 years now. Every day when I get up I say oh my god what it is like. నాకు కాబట్టి ఇంత ఆనందమైన జీవితం ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే ఈ రోజు మీలాంటి యంగ్ ట్రైనర్స్ ని బడ్డింగ్ ట్రైనర్స్ ని ఎమర్జింగ్ ట్రైనర్స్ ని ట్రాన్స్ఫార్మ్ కాబోతున్న ట్రైనర్స్ తో నేను మాట్లాడగలుగుతాను. నా అదృష్టం అనుకుంటాను. గంపా నాగేశ్వరరావు గారు నాకు తమ్ముళ్ళలాగా ఆల్మోస్ట్ 25 years నుంచి మేము ఇద్దరం కలిసి అన్ని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో కానీ పర్సనల్ లెవెల్స్ లో కానీ వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ ఎ సినర్జీ. మీ ఇద్దరం కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందట. సో wherever Gampa is there, Pradeep will be there. Wherever Pradeep is there, Gampa will be there. That's our friendship. That's our brotherhood. కొంతమంది ఏంటంటే వాళ్ళు మాత్రమే ఎదిగితే చాలా అనుకుంటారు, ఇంకొంతమంది మనతో పాటు 10 మంది ఎదగాలనుకుంటారు. గంప ఈ రెండో కోవకు చెందినవాడు, అందుకని నాకు ఇష్టం అవుతుంది. ఎవడైనా తెలివి ఉన్నవాడు నా కాంపిటీటర్ నేను క్రియేట్ చేసుకుంటానని భయపడతాను కదా ఎవరైనా. మామూలుగా అమ్మా ఇంతమంది కొత్త వాళ్ళు వస్తే నా భోజనం పోతుందా, వీళ్ళలోంచి ఒకడు ప్రదీప్ అయినా, ఒకటి గంప అయినా, ఒకటి పట్టాపురం అయినా, ఒకటి వీరేంద్ర అయినా మనకి కష్టం కదా అని అనుకుంటారు. కానీ గంపా నాగేశ్వరరావు ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడు కూడా ఏమన్నాడంటే 1000 మంది వచ్చినా ఈ ఇండస్ట్రీ కెన్ టేక్ ద 1000 people ఆల్సో. అవకాశాలు అందున్నాయి ఈ రోజున కార్పొరేట్ ట్రైనర్ కింద. ఒకప్పుడు యాక్టింగ్ నాకు ప్రొఫెషన్, ఇప్పుడు యాక్టింగ్ నాకు ప్యాషన్, ట్రైనింగ్ నాకు ప్రొఫెషన్. ఈ రోజు నాకు భోజనం పెడుతోంది, అనుక్షణం నన్ను తీసుకెళ్తోంది, నాకు రియల్గా చెప్పాలంటే ఆనందాన్ని కల్పిస్తుంది నాకు ట్రైనింగ్. లాస్ట్ సండే ఐ వాజ్ అట్, ఈ సండే కాకుండా లాస్ట్ సండే వరంగల్ జిల్లా ఒక లోపల ఎక్కడో పర్వత సంథింగ్ లైక్ ఏమా పర్వతగిరిలో ఒక గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉన్న 9th 10th 11th క్లాస్ పిల్లలు, ఆడపిల్లలందరికీ సుమారు 1100 మందిని ఒక చోటు పెట్టి నన్ను ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళాను. నేను ఎలా చేస్తానంటే ట్రైనింగ్ అంటే కమర్షియలే కాదు. నేను నెలలో కనీసం 10 రోజులు ట్రైనింగ్ ఇస్తే అందులో 3 రోజులు ఉచితంగా చేస్తాను, 7 రోజులు మాత్రమే డబ్బులు తీసుకుంటాను. ఎందుకంటే నా పర్పస్ డబ్బు సంపాదించడం కాదు. డబ్బు సంపాదించడమే నా పర్పస్ అయితే నేను ఏదైనా చేయగలుగుతాను, ఏ పని చేసినా నాకు డబ్బు వస్తుంది. కానీ నా పర్పస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటా. సో ట్రైనర్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మనీ మేకింగ్ విషన్, వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఏజెంట్స్ ఆఫ్ ద చేంజ్. మార్పుకి ఓ టీచర్ ఎంత ఘనమైన మార్పు చేస్తారో ట్రైనర్ కూడా మనం అంతా ట్రాన్స్ఫార్మింగ్. సో అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఒక 1100 మంది పిల్లలు ఒక 2.5 hours నేను మాట్లాడాక వాళ్ళ ప్రిన్సిపాల్ మ్యామ్ వచ్చి ప్రదీప్ సార్ ఎలా మాట్లాడారు అని అడిగారు. అంతే అండి. 7 నిమిషాల సేపు ఈ ఆడపిల్లలందరూ సూపర్ సూపర్ ప్రదీప్ సార్ సూపర్ సపోర్ట్ కొడుతూ ఉంటే నాకు 14 నంది అవార్డు తీసుకున్న దానికంటే కళ్ళమండి. అంటే ఏ పని చేసినా అది పరిపక్వతతో చేయాలి, అది 100% కమిట్మెంట్తో చేయాలి. అలాగే ఏ పని చేసినా అది క్యాజువల్గా తీసుకోకూడదు, ప్రిపేర్డ్నెస్గా ఉండాలి, ఆలోచన విధానం ఉండాలి. ఒక కమిట్ అయితే వాళ్ళు నేను ఇక్కడికి వస్తాను అని కమిట్ అయ్యానుకోండి, నేను ఇంటికి వెళ్తే మళ్ళీ వస్తే 1 గంట లేట్ అయితే గంపాకి మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను జస్ట్ మెయిల్ తెప్పించుకుని ప్రజెంటేషన్ ఆదిత్యకి ఫార్వర్డ్ చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసి మాట్లాడుతున్నాను. అంటే టైం కమిట్మెంట్ ఇవన్నీ కూడా ట్రైనర్స్ ఉంటాయి. సో నా ఉద్దేశం ఏంటంటే క్రియేటివిటీ ఈజ్ కంటేజియస్, పాస్ ఆన్ ఇట్. ఒక సేమ్ సినిమా మనం 10 సార్లు చూస్తే సేమ్ హీరో, అజ్ఞాతవాసి వస్తే మనకి ఇష్టమైన హీరో చూస్తున్నామా, మృగరాజు చూసామా, లేకపోతే ఇప్పుడు వినయ విధేయత రామ బాగాలేదంటే మనం పెట్టి చూస్తామా, చూడం కదా. ఎందుకంటే మై మైండ్ రిక్వైర్స్ దట్ ఐ నీడ్ టు బి క్రియేటివ్, ఎవ్రీథింగ్ నీడ్ టు బి డిఫరెంట్. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకూడదు, రేపు ఉన్నట్టు ఇల్లు ఉండకూడదు. అమ్మ రోజు ఒకే టిఫిన్ చేసినా మనకి ఇష్టం లేదు, నాన్న ప్రతిరోజు మనం ఒకే రెస్టారెంట్ తీసుకెళ్ళినా మనకి ఇష్టం ఉండదు. అంతేందుకు మన ఇష్టమైన హీరో ఒకే హీరోయిన్తో 2 సార్లు యాక్ట్ చేస్తే వీటికి తప్ప ఎవరు దొరకలేదా అని మనం అనుకుంటూ ఉంటాం. మరి అలాంటప్పుడు మనం రేపు పొద్దున హౌ డు బి ప్రొజెక్ట్ అవర్ సెల్స్, హౌ కెన్ ఐ బి క్రియేటివ్ ఎవ్రీ టైం కదా. కొంతమంది ఉంటారు వాళ్ళు సూట్లు బుట్లు వేసుకుని చాలా పెద్ద ట్రైనర్ ఉన్నారు, వాళ్ళు 30 ఏళ్ళ నుంచి మారలా. మాయాబజార్ సినిమా లాగా చరిత్ర మంచి సినిమా, మాయాబజార్ కాదంటారా. సినిమా మారుతుంది ఏమన్నా, మాక్సిమం కలర్లు పూసారు, అంతమంది చేంజ్ చేయాలి, ప్రేక్షకులు మారుతూ ఉంటారు. ఇలా ఆలోచించేవాళ్ళు కొంతమంది. కానీ నేనేం ఉంటా అంటే ప్రతి సెకండు ప్రతి నిమిషము మీ ఇక్కడ ఉన్న 30, 40, 50 మంది కంటే అనిర్వచనమైన ఆనందాన్ని పొందవలసిన వాడిని నేను, మీరు కాదు. ఎందుకంటే నేను నా స్వార్థం కోసం ఇక్కడ వచ్చాను, మీకోసం కాదు. ఇక్కడ రావడం నాకు ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఏదో మిమ్మల్ని ఉద్ధరించడానికి రాలేదు ఇక్కడ. అలా చెయ్యాలి అంటే ఆ విభిన్నమైన అనుభూతి నాకు కలగాలంటే హౌ కెన్ ఇట్ బి ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటే ఐ నీడ్ టు బి క్రియేటివ్ ఆల్ ద టైమ్ కదా. ఆ క్రియేటివిటీ ఎలా, ఉదాహరణకి మనకి మీరు ఎవరైనా చూసి ఇంతకుముందు ఎవరైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారా, చూసారా,
చెప్పండి, చూస్తే మీరు ఓకే ఒకసారి చెప్పండి. మామూలుగా మనం ఏమంటాం, మీరు ఎల్కేజీ పిల్లలు అనుకుంటాం మీరందరూ. దెన్ వాట్ విల్ యూ సే? ఏ ఫార్ యాపిల్, బి ఫార్, సి ఫార్, వెరీ గుడ్, డి ఫార్, ఈ ఫార్, ఎఫ్ ఫార్, జీ ఫార్ గన్, హెచ్ ఫార్ ఎన్, ఐ ఫార్ ఇంక్వాడ్. ఇంక్వాడ్ పోయి ఎన్ని రోజులు అయింది? ఇంకా ఇంక్వాడ్ మనకి కదా. ఎన్ని రోజులు చెప్తాం మనం ఏ ఫార్ అనగానే యాపిల్ అని కదా. మీరు ఏ ఫార్ యాపిల్ అని చెప్పారు కాబట్టి ఎట్లా ఆలోచించడానికి చెప్తున్నా, నా గొప్పతనం కోసం చెప్పట్లేదు నేను. ఏ ఫార్ యాపిల్ అనగానే యాపిల్ పండే ఎందుకు అవుతుంది? కరెక్ట్, యాపిల్. యాపిల్ వై కాంట్ ఇట్ బి ఎ గ్యాడ్జెట్? ఫోన్ ఎందుకు కాకూడదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఎందుకు కాకూడదు అని విభిన్నంగా ఆలోచించే సృజనాత్మకత ట్రైనర్ కి ఫస్ట్ డెవలప్ అవ్వాలి. ఏ ఫార్ యాపిల్, బి ఫార్ బ్లూటూత్, సి ఫార్ చాట్, డి ఫార్ డౌన్లోడ్, ఈ ఫార్ ఈమెయిల్, ఎఫ్ ఫార్ ఫేస్బుక్, జీ ఫార్ జీమెయిల్, హెచ్ ఫార్ హెచ్పి, ఐ ఫార్ ఇన్స్టాగ్రామ్, జే ఫార్ జంక్ మెయిల్, కే ఫార్ కింగ్స్టన్, ఎల్ ఫార్ లెనోవో, ఎం ఫార్ మెమరీషిప్, ఎన్ ఫార్ న్యూరో. నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పాలి. ఓన్లీ యువర్ థింకింగ్. అదే ఏది నేను ఒక సిటీ తీసుకుంటే ఏ ఫార్ అమలాపురం, బి ఫార్ భీమవరం, సి ఫార్ చౌటుప్పల్, డి ఫార్ దుర్లపల్లి అని మనం చెప్పచ్చు. అదే ఏని మీరు ఒక యాక్టర్ కింద తీసుకుంటే ఏ ఫర్ అమితాబ్ బచ్చన్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దగ్గుబాటి రాజు అని మనం చెప్పాలి. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఫస్ట్ విభిన్నంగా ఆలోచించే దృక్పథం మనం తీసుకోవాలి. ఓకే ఫర్ ఎమినెంట్ మీరందరూ ఏ ఫర్ యాపిల్ అన్నారు. యాపిల్ని నేను ఫ్రూట్ కింద తీసుకుంటా, కొండ కింద తీసుకున్నాను అనుకోండి. అదే దాన్ని విభిన్నంగా ఎలా చెప్పొచ్చు? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ భలే యాపిల్, సి ఫర్ చిన్న యాపిల్, డి ఫర్ డోర్ యాపిల్, ఈ ఫర్ ఎవర్ది యాపిల్, ఎఫ్ ఫర్ ఫ్రీగా వచ్చిన యాపిల్, అమారా యాపిల్, ఇంత తీసుకో యాపిల్, యాపిల్, అసలాంటి యాపిల్, లవ్లీ యాపిల్, మధురమైన యాపిల్, నీకోసం యాపిల్, ఒకే ఒక యాపిల్, పసందైన యాపిల్, క్వాలిటీ యాపిల్, రుచికరమైన యాపిల్, సబ్సే అచ్చే యాపిల్, తీయనైన యాపిల్, గురించి యాపిల్, వెరీ టేస్టీ యాపిల్, వారేవ యాపిల్, ఎక్సలెంట్ యాపిల్, యువర్ డాక్టర్ యాపిల్, జబర్దస్త్ యాపిల్. It's only your mindset. It's only your mindset. How can you create a different story altogether? చెప్పే కాంటెంట్ మారదు. ఏ సినిమా అయినా ఒకటే కదా. హీరోయిన్ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు తెలియదు, తెలుసుకుంటారు, తర్వాత కొట్లాడుకుంటారు, ఇంటర్వెల్లో వీళ్ళిద్దరు విడిపోతారు. ఇంటర్వెల్లో కానీ వీళ్ళిద్దరు కలుసుకుంటారు, పెద్దవాళ్ళు విడదీస్తారు. క్లైమాక్స్ లో వీళ్ళు కలవాలనుకుంటారు, పెద్దవాళ్ళు కూడా ఓకే అంటారు, వీళ్ళని వచ్చి అడ్డం పడతాడు. ఇదే కదా కథ. కానీ ఒక్కొక్క సినిమాలో ఎలా తీసుకెళ్తున్నాడు, హౌ ఇట్ ఈస్ బీన్ ప్రొజెక్టెడ్. ఎందుకు ఒక కథ మీద నేను స్క్రిప్ట్ మీద 9 months స్పెండ్ చేసాం, 10 months స్పెండ్ చేసాం అండ్ స్క్రీన్ ప్లే గురించి దీని గురించి మాట్లాడుతూ ఎందుకు ఒక్కొక్కళ్ళు ఇలా చేస్తున్నారు? బికాస్ రైట్ బ్రెయిన్ థింకింగ్. మన బ్రెయిన్ లో 2 facets ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ ఏం చేస్తుంది? ట్రాన్సాక్షనల్ చేస్తుంది. అంటే చేస్తున్న పదిని పదే పదే చేయటం వల్ల మన స్కూటర్ నడుపుతూ ఉంటాం, మైండ్ ఎక్కడో ఆలోచిస్తుంది, అయినా సరే రెడ్ సిగ్నల్ దగ్గర ఆపుతాం, లెఫ్ట్ తిరుగుతాం, రైట్ దగ్గర రైట్ తిరుగుతాం. వర్క్ విల్ నాట్ బి స్టాప్. యువర్ మదర్ కుక్ చేస్తూనే ఉంటారు, టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు, కట్ చేస్తూనే ఉంటారు, వర్క్ విల్ నాట్ బి స్టాప్. అంటే మనం చేసిన పని పదే పదే చేయటం వల్ల ఇది అందులో చిప్ అయిపోయి అదొక ప్రోగ్రామింగ్ అయిపోయి ఆటోమేటిక్ గా జరగడం ఉన్నది ట్రాన్సాక్షనల్స్ అంటారు. అది మీ లెఫ్ట్ బ్రెయిన్ చేస్తుంది. మీ రైట్ బ్రెయిన్ ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్మేషనల్. అది మారుస్తుంది, కొత్త రకంగా ఉంటుంది. ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ పండేందుకు కావాలి, గ్యాడ్జెట్ ఎందుకు కాదు అన్న రైట్ బ్రెయిన్ నాకు సలహా చెప్తూ ఉంటుంది అన్నమాట. ఈ రైట్ బ్రెయిన్ ఎప్పుడైతే మనం యూజ్ చేయడం మొదలు పెడతామో క్రియేటివిటీ వస్తుంది, స్ట్రాటజీ వస్తుంది, ప్లానింగ్ వస్తుంది, ఇన్నోవేషన్ వస్తుంది, కొత్త రకం వస్తుంది, మనకు మనం శభాష్ అనిపిస్తుంది. అద్దంలో అప్రయత్నంగా మన చేయి మన వీపుకి వెళ్ళిపోయి శభాష్ రా, భలే ఆలోచన వచ్చిందిరా, నీకు ఎవరికి రాలేదురా అని మనకి మనమే లైక్ చేయడం మొదలు పెడతాం. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించడం మొదలు పెడతావు, ఎప్పుడైతే నిన్ను నువ్వు ఆస్వాదించడం మొదలు పెడతావు, ఎప్పుడైతే నీ ఆలోచన నీకే నచ్చడం మొదలవుతుందో యూ స్టార్ట్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ టు యూ. పక్కవాడికి అమ్మకాల ఫస్ట్ నాకు నేను అమ్ముకోవాలి, నన్ను నేను నాకు నేను అమ్ముకోవాలి. నేను ఫస్ట్ బయర్ నేనే. నేను అనబడే ప్రోడక్ట్ నేను ఎవరికైనా అమ్మదలుచుకుంటే ఫస్ట్ బయర్ నేనే అవ్వాలి. అలాగే ట్రైనర్ అనే ప్రోడక్ట్ నేను ఎవరికైనా అమ్మదలుచుకుంటే ఫస్ట్ టేకర్ నేనే అవ్వాలి. సూపర్ రా, సూపర్ మెసేజ్ రా, అబ్బా వండర్ఫుల్ రా అని మనం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఆ ట్రైనింగ్ మనకి ముందు అవుతుంది. సో క్రియేటివిటీ అనేది కంటేజియస్. మనం ఎందుకు మన అమ్మమ్మ మనకి ఇష్టం, ఎందుకు సినిమాలు మనకి ఇష్టం, ఎందుకు ఒక పత్రికలో సీరియల్ వస్తుంటే ఆగిపోయి మనం వారం వారం కూడా ఆగి ఎందుకు చదువుతాం? ఎందుకంటే కథలు డిఫరెంట్గా ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ట్రైనర్ షుడ్ బి ఏ గుడ్ స్టోరీ టెల్లర్. కథ చెప్తాను, నువ్వు పడతావా? అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అమ్మమ్మ అంటే ఎందుకు ఇష్టం, బామ్మ అంటే ఎందుకు ఇష్టం, అమ్మ అంటే ఎందుకు ఇష్టం? కథ చెప్తూ చెప్తారు వాళ్ళు. నాన్న ఇష్టం ఉండడు, తాత ఇష్టం ఉండదు, కర్రబుచ్చి చెప్తారు వాళ్ళు కదా.
కథలు చెప్తూ, చిన్న చిన్న జోక్స్ చెప్తూ, అనెక్డోట్స్ చెప్తూ, మంచి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తూ, ఒకసారి ఏం జరిగిందంటే నా జీవితంలో అంటే ఒకసారి జీవితంలో ఏం జరిగిందని మీకు కనుబొమ్మలు ఎత్తి నోరు తెరిచి మెల్లగా వింటం ప్రారంభిస్తే, నేను చెప్పడం ప్రారంభిస్తే లాస్ట్కి అయ్యాక కానీ మీకు మెసేజ్ తెలియదు, ఓ ఇలా చెప్పారు కదా అని కదా. దీన్ని ఏమంటారు? స్టోరీ టెల్లింగ్ అంటారు. ద ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మీద 100 పుస్తకాలు ఉన్నాయి. యూట్యూబ్లో మీకు వీడియోస్ ఉన్నాయి. దాని తర్వాత మీకు గూగుల్కి వెళ్తే మీరు గూగుల్ చేస్తే ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మీద బోల్డర్లు ఉంటాయి. ఇది నేర్చుకోండి ఫస్ట్. నాకేంటి అని కోట శ్రీనివాసరావు సినిమాలు అడుగుతాడు కదా, నాకేంటి అయ్యా అని అడుగుతాడు కదా. మన ట్రైనింగ్ ప్రోగ్రాంలో స్కూల్ విద్యార్థి అయినా, కాలేజ్ విద్యార్థి అయినా, కార్పొరేట్ అయినా, మన సొంత బావమర్ది కూర్చున్నా వాడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నాకేంటి, నేను ఎందుకు 1 hour స్పెండ్ చేయాలి, నేను ఎందుకు 3 hours స్పెండ్ చేయాలి, వాట్ ఆమ్ ఐ గెటింగ్ బ్యాక్ యాజ్ ఎ క్యారీ హోమ్ గిఫ్ట్. ఇక్కడ నుంచి నేను బయటకు వెళ్ళినప్పుడు మీ అందరికి ఒక గిఫ్ట్ ఇస్తే అది మీరు మన మైండ్ చూసుకుని ఇంటికి వెళ్ళి క్యారీ హోమ్. గంపనాగేశ్వరరావు సెషన్ అద్భుతంగా ఉందండి, శ్రీధర్ గారు సెషన్ అద్భుతంగా ఉంది, ప్రదీప్ సార్ సెషన్ అద్భుతంగా ఉంది. మీరు క్యారీ హోమ్ తీసుకెళ్ళాలి కదా. ఆ నాకేంటికి మనం ఆన్సర్ ఇవ్వాలి. షుడ్ బి డిస్టింక్ట్లీ డిఫరెంట్. ఎలా ప్రతి సినిమా ఒకేలా మొదలవుతుందా? ఇతని పేరు మహేష్ బాబు, మన సినిమాలో హీరో అని చూపిస్తారా? చూపించారు కదా. ఒక అమ్మాయి వైజాగ్ బీచ్ లో ఒక తన బ్యాగ్ ఇట్లా ఊపుకుంటే వెళ్తూ ఉంటుంది. ఎవడో దొంగడు వచ్చి బ్యాగ్ లాపు, ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు లేదా కాపాడేవారు అంటుంది. డబ్బును కాళ్ళు కింద కనిపిస్తాయి. అక్కడ కెమెరా పైకి వెళ్తుంది, ఒక తల మాత్రం కనిపిస్తుంది, ఈ పక్కకు వస్తుంది. అది రఫ్ గా ఉన్న ఒక గడ్డ మీద చెయ్యి మాత్రం కనిపిస్తుంది. ఇటు పక్కకి వెళ్ళి కిందకి వెళ్తుంది, చేతిలో సిగార్ ఉంటుంది. ఆ సిగార్తో పాటు కెమెరా పైకి వెళ్తుంది, ఉట్టి సిగార్ పొగ కనిపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ కిందకు వస్తుంది, సిగార్ కిందకి కాలుతో ఇట్లా అంటాడు, మళ్ళీ కెమెరా పైకి వెళ్తుంది. క్యాబ్ తీసి ఇట్లా వెళ్ళేస్తే ప్రిన్స్ మహేష్ బాబు అని టైటిల్ వస్తుంది కదా. మనం కూడా ఈ సినిమా చూపించాలి. సినిమా చూపించాలి. మీరు ఏ టాపిక్ తీసుకున్నా ఆ టాపిక్ ఇంట్రడక్షన్ ఒక సినిమా చూపించాలి. ఆ సినిమా ఎప్పుడు వస్తుంది? మన క్రియేటివిటీతో బయటకు వస్తుంది కదా. సో యూ షుడ్ బి ఏ డిఫరెంట్ ఆల్ టుగెదర్. మరి పండక్కి 4 సినిమాలు వచ్చినా ఒక సినిమా ఏదో హిట్ అవుతుంది అంటే వాడు డిఫరెంట్గా ఉన్నాడు కాబట్టి అవుతుంది. షుడ్ హ్యావ్ డిఫరెంట్ ఇంట్రడక్షన్. మీ ప్రారంభం నుంచే డిఫరెంట్గా ఉండాలి. షుడ్ టేక్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ అయిపోయింది. షుడ్ గిఫ్ట్ ప్యాకెట్. మనం ఎవరికైనా మామూలుగా ఏం కదా, ఒక గులాబీ పువ్వు కూడా ఎంత అందంగా ప్రజెంట్ చేసి మనం ఇస్తాం కదా, అలా మీరు గిఫ్ట్ ప్యాక్ చేయండి. షుడ్ ఆన్సర్ ద క్వశ్చన్ వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ. సో మిస్టర్ అండ్ మిసెస్ ట్రైనర్ ఆర్ మిస్ ట్రైనర్, మీరు ఎవరైనా, ట్రైనింగ్ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషన్. ఒక వృత్తి కాదు, డబ్బు సంపాదించే వృత్తి కాదు. ఒక బ్యూటీ పార్లర్ నడుపుకున్నానండి, నేను ఇంకోటి ఏదో నడిపానండి, మేము ఒక జిరాక్స్ సెంటర్ పెట్టానండి, నా డబ్బులు వస్తున్నాయండి, ఇప్పుడు అన్నది వృత్తి కాదు. ఇది ఒక బాధ్యత. ఒక బాధ్యత. డబ్బులు వస్తాయి, డబ్బులు రావని నేను చెప్పట్లేదు, డబ్బులు వస్తాయి. కానీ ప్రధానంగా ఇది ఒక బాధ్యత. ఇక్కడ వస్తే నాకు 1 పైసా డబ్బు రాదు, కానీ నా బాధ్యత. ఇట్స్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ. బికాస్ అంటాడు కదా శ్రీమంతుల్లో, వెయ్యకపోతే లాభం అయిపోతారు. మనం కూడా అట్లా అనమాట. సో ఇట్స్ ఎ ప్యాషన్, ఇట్ ఈస్ షేరింగ్ అండ్ క్లియరింగ్ అండ్ ఇట్స్ ఏ లెర్నింగ్. సో మీరు మామూలుగా చూస్తే ఏ గుడ్ కోచ్ అన్నవాడు ఎవడు అంటే, టీచ్ అనే పదాన్ని మీరు కనుక ఒక రిఫ్లెక్షన్ ఇప్పుడైతే పనిచేయట్లేదు, టీచ్ అనే పదాన్ని ఒక రిఫ్లెక్షన్ పెడితే ఎక్కడైనా కింద వచ్చే ప్రతిబింబం ఏం చెప్తుందంటే లెర్న్ అని చెప్తుంది. టీచ్కి వచ్చే రిఫ్లెక్షన్ ఏంటంటే లెర్న్. TACH కనిపించదు, కింద LEAR లెర్న్ అని కనిపిస్తుంది. అంటే ఏంటంటే టీచర్ నీడ్ టు బి లెర్నర్. సో మనము ఏదో అయిపోయాను, నాకు ఇక్కడ సర్టిఫికేట్ 2 రోజుల్లో వచ్చేసింది, నేను ట్రైనర్, ఇంపాక్ట్ ట్రైనర్ అని బయట మార్కెట్లోకి వెళ్తే 1,00,000 మంది ఉంటారు యాక్టర్లు, డిమాండ్ కొంతమందికే ఉంటుంది. 1,00,000 మంది ఉంటారు ట్రైనర్లు, డిమాండ్ మా గంపనాగేశ్వరరావుకి ఉంటుంది కదా. డిమాండ్ క్రియేట్ చేయాలి. ఆ డిమాండ్ క్రియేట్ చేయాలంటే యూ షుడ్ బి ఏ కంటిన్యూస్ లెర్నర్. ఎలా లెర్న్ చేయాలి? ఎలా చేయాలి? యూ గూగుల్, యూ వాట్సాప్. మీరు చూడండి ఎంత మన యూట్యూబ్, మీరు చూడండి ఎంతమంది స్పీకర్స్ ఉంటారు. సంజయ్ మహేశ్వరి స్పీకర్, వాడు ఎంత అద్భుతంగా, ఎవరైనా చూసారా మీరు? జస్ట్ చూడండి, ఇండియాస్ నెంబర్ 1 స్పీకర్, తను అద్భుతంగా మాట్లాడతారు. సందీప్ మహేశ్వరి ఎంత అద్భుతంగా మాట్లాడతాడు కదా. ఎట్లా మాట్లాడతాడో కుర్రాడే కదా, ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. యు లుక్ ఎట్ జగ్గి వాసుదేవ్, హౌ ఈజ్ హి టాకింగ్. సాధారణమైన విషయం అసాధారణమైన విషయంలో ఆయన చెప్తూ, ఆ చెప్తున్నా నా ఒక్కొక్కడికే తెలుసు మధ్య మధ్యలో నవ్వుకుంటూ, చూసావా నేను కాబట్టి చెప్తున్నాను ఒక ధీమా వ్యక్తపరుస్తూ చెప్తాడు. Am I right or wrong? Yes. సో గుడ్ టీచర్ కావాలంటే గుడ్ లెర్నర్ కావాలి. గుడ్ లెర్నర్ అంటే ఒక టీచర్ ఎట్లాంటి వాడు, ఒక ట్రైనర్ ఎట్లాంటి వాడు అంటే, మన సెషన్ అయిపోగానే ఎంతమంది మన ప్రశ్నలకి జవాబు చెప్తుంటే అది గొప్ప కాదు.
నేను ఏదైనా క్వశ్చన్ అడిగాను నా సెషన్ తర్వాత మీరు చెప్తే అది గొప్ప కాబట్టి ఒక సెషన్ అయిపోయిన తర్వాత మీరు అందరూ కలిసి ఎన్ని ప్రశ్నలు అడిగితే జవాబు తెలియక నేను ఉక్కిరి పొడవుతానో అప్పుడు నా సెషన్ బాగున్నట్లే. That's the way you need to deliver to your students or to whoever is that. Qualities of a trainer should be a learner. మనం మాట్లాడుకున్నాం. Should understand the purpose of training. మనం ఇక్కడికి వచ్చింది నా భాషా ప్రవీణ్యాన్ని చెప్పడానిక, నాకున్న అపారమైన నాలెడ్జ్ గురించి చెప్పడానిక, నేను 15 లక్షల మంది పిల్లల్ని మోటివేట్ చేశాను అని చెప్పుకోవడానిక. Why did I enter this room? What is the purpose? The purpose is to enlighten you, to make you better trainers. మీకు అర్థం కాని భాషలో ఇప్పుడు వచ్చి వాట్ ఈస్ పర్ఫార్మెన్స్, వాట్ ఈస్ కండిషన్, వాట్ ఈస్ క్రైటీరియా, యాక్చువల్లీ గేజింగ్ త్రూ ద విండో అని టెక్నికల్ టర్మ్స్ నా దగ్గర మీకు చెప్పారనుకోండి, చూడడానికి బాగానే ఉంటుంది కానీ అర్థం కాదు కదా. ద పర్పస్ ఇస్ నాట్ టు మెస్మరైజ్ యూ, ద పర్పస్ ఇస్ టు ఎడ్యుకేట్ యూ కదా. మనకు వచ్చిన భాషా ప్రావీణ్యాలు, మనకున్న థియరీలు, మనకు వచ్చిన అద్భుతమైన ఒక డాల్విన్ థియరీ, ఈ థియరీ ఆ థియరీ అని మాట్లాడుకుంటే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి దానివల్ల లాభం లేదు. గ్రాస్ రూట్ మెంబర్ యొక్క స్థాయి ఏంటి, నీడ్ అనాలిసిస్ చేసి వీళ్ళు ఎంతవరకు ఉన్నారు. ఫస్ట్ టైం ట్రైనర్స్ మీరు, బేసిక్ కోర్సు మీరు చేస్తున్నారు. ఇప్పుడు గంపా నాగేశ్వరరావు గారు మనం అనుకున్న చెప్తున్నా. ఇప్పుడు గంపా నేను కలిసి అనుకున్నాం. ఇప్పుడు 10 బ్యాచెస్ ఇంపాక్ట్ ట్రైనర్స్ అయ్యాక we both of us would like to take only 25 trainers for the upgradation course level 2. level 1 చేశారు కదా, level 2 తీసుకెళ్తాం. మేము తీసుకెళ్ళి ట్రైనింగ్ చేస్తాం. 3 days వర్క్షాప్ చేద్దాం. మా గంప ఎప్పుడో మీకు చెప్తాడు. అసలు ఎందుకు అని చెప్తున్నా అంటే, మీరు ఇప్పుడు ఖర్చు పెట్టింది ఇంకో ఏడాది ఖర్చు పెట్టకపోయేది 10 ఏళ్ళు ఖర్చు పెట్టేది ఒక్క రోజులో సంపాదిస్తారు. ఒకటే రోజులో. మీ టార్గెట్ అక్కడ ఉందా ఇక్కడ ఉందా కదా. ఏంటంటే ఇద్దరు పిల్లలు కథ చెప్తున్నాం. మళ్ళీ మీకు చెప్పాలి. ఇద్దరు అన్నదమ్ములు 2 చింత చెట్లు నాటారు. ఫస్ట్ వాడు చెంబుడు నీళ్లు పోసాడు, సెకండ్ వాడు 2 చెంబుడు నీళ్లు పోసాడు. 15 రోజులు చెట్టు ఇంత ఎత్తెక్కింది, ఆకులు చిగురు వచ్చింది. ఫస్ట్ వాడు ఆ చిగురంతా కోసి పప్పులు వేసుకు తినేసాడు. సెకండ్ వాడు చెంబుడు నీళ్లు మాత్రమే పోసాడు. మళ్ళీ 10 రోజులు కొంత ఆకు వచ్చింది. ఫస్ట్ వాడు మళ్ళీ ఆ చిగురు కోసుకుని పచ్చడి చేసి తినేసాడు. సెకండ్ వాడు మళ్ళీ చెంబుడు నీళ్లు పోసాడు. ఇంకో 4 రోజులకి ఫస్ట్ వాడి చెట్టు ఎండిపోయింది. ఇంకో 15 రోజులు 4 రోజులకు సెకండ్ వాడి చెట్టు ఎంత ఎదిగిందంటే ఎంత పోసినా మొన్నటి చిగురు వస్తూనే ఉంది వాడికి కదా. వీ షుడ్ హ్యావ్ ఎ లాంగర్ విజన్, వీ షుడ్ హ్యావ్ ఎ లాంగర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. ఈ రోజు, ఇవాళ, ఈ క్షణం, ఇప్పుడు నాకేంటి, ఇట్లా ఏటీఎం మిషన్ ఇట్లా పెట్టగానే ఇట్లా డబ్బు బయటికి రావడానికి కాదు కదా. ఏటీఎం మిషన్ నేను 85లో నేర్చుకున్న టెక్నిక్ కూడా ఇప్పుడు ఉపయోగపడుతుంది. You should have such kind of thing. So trainer should be a long standing one, and he should be a punctual, he or she should be punctual. Punctuality అంటే టైం మేనేజ్మెంట్. నేను ఒకసారి ఒక చాప్టర్కి ఒక జేసెస్లో ఒక దగ్గరికి వెళ్తే ట్రైనింగ్కి వాడు 6:30 రెడీ సార్ అన్నాడు. నేను 6:30కి వెళ్ళాను. ఇంకా బ్యానర్ కట్టబడలా. ఓ పావు గంటకి ప్రెసిడెంట్ వచ్చాడు. వచ్చి సారీ వాడు 6:30 అంటే 6:30 ఎవడొస్తాడు సార్ అన్న. నేను వస్తాను. ఎవరు రాకపోయి నేనైతే వస్తాను. అక్కడే కూర్చున్నాను. 7:15కి 3 వచ్చారు, 7:30కి 5 వచ్చారు. 7:30కి నేను ప్రోగ్రామ్ వల్ల 5 9 అయ్యేటప్పటికి కాలు 100 మందితో నిండింది. కానీ 7:30కి 5 ఉన్న వాళ్ళతోనే ప్రోగ్రామ్ మొదలుపెట్టి. వీ షుడ్ బి పంక్చువల్. ఎట్టి పరిస్థితుల్లో మనం, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 5 నిమిషాలు లేట్ వస్తే అది 5 నిమిషాలు కాదు, మీరు 50 మంది ఇంటూ 5 నిమిషాలు 250 నిమిషాలు వెయిట్ చేస్తారు కదా. దిస్ షుడ్ బి ఐడియా ఆఫ్ ఎ ట్రైనర్. దెన్ షుడ్ నాట్ బి ఈగోయిస్టిక్. నాకే తెలుసు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, నాకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు, నాకంటే ఎక్కువ స్టాటిస్టిక్స్ తెలిసిన వాళ్ళు మనకు ఉన్న పార్టిసిపెంట్స్లో ఉండే అవకాశం ఉంది. సో ఎవడైనా ఏమైనా చెప్తుంటే యూ షుడ్ టేక్ ఫ్రమ్ దెమ్. షుడ్ బి హ్యూమరస్. ఎప్పుడు కూడా మనం హ్యూమర్ తోటి చేయాలి. క్రియేటివిటీ అంటే హ్యూమర్ కదా అసలు, అవునా కదా. మామూలుగా క్రియేటివిటీ ఎలా చెప్పొచ్చు అంటే నేను చెప్తాను. ఒకసారి నేను నా భార్య ఇద్దరు పెళ్లికి వెళ్ళాలి. నేను షూటింగ్ నుంచి నేను లేట్ అయ్యి వచ్చేస్తాను, వచ్చేటప్పుడు లేట్ అవుతుంది, నువ్వు ఏదైనా గిఫ్ట్ కొని ఉండు అని చెప్పాను. నా వైఫ్ ఏం చేసింది, వాడు కజిన్ సిస్టర్ పెళ్ళి ఒక బ్యూటిఫుల్ గ్లాస్ పెయింటింగ్ కొని దాన్ని కలర్ఫుల్గా ఉంది, దాన్ని ప్యాక్ చేసి పైన ఒక పోస్టిట్ లాంటి కార్డు పెట్టి, డియర్ సుధాకర్ సునీత, మీ జీవితంలో ఇలాంటి, మీ జీవితం కూడా ఇంత రంగులమయంగా ఉండాలని ఆశిస్తూ ప్రదీప్ సరస్వతి అని ప్యాక్ చేసింది. నేను 9 o'clock 10 o'clock ముహూర్తం, నేను 9 o'clock ఇంటికి వచ్చి వెళ్దామని చెప్పా. నేను కార్లో 1 నిమిషం షర్టు మార్చుకుని కార్లో కూర్చొని తను చీర కట్టుకుంటుంది. ఓ పావు మాకు తెలుసు కదమ్మా చీర తెలుసు.
తెలుసు కదా చీర, మామూలుగా చీర కట్టుకోవటం, తయారవ్వటం, తయారవుతున్నాను అనే పదం రావటం తెలియదే ఉంది. అంటే తను కూడా తయారు అయిన తర్వాత వచ్చేస్తే బయట నుంచి 2-3 సార్లు హార్న్ కొట్టాను. కొట్టంగానే తనకు గవ్వ వచ్చి పాపం లేట్ అయిపోయిందన్న దీంతో చేతిలో ఆ పెయింటింగ్ ఉంది, డోర్ లాగా ఇట్లా వస్తుంటే చీర కూర్చొని కాళ్ళ దగ్గర పెయింటింగ్ కింద పడి గ్యారెంటీగా ఏదో పగిలి ఉంటుందని నేను అనుకున్నా. ఫస్ట్ లోపలికి వెళ్ళి ఏదైనా కవర్ ఉందేమో చూడు, మనం చేయగలిగింది ఏం లేదు కదా, ఆ కవర్లో ఏదైనా 500 పెట్టి ఇచ్చేద్దామా, ఇప్పుడు వద్దులేదు అన్న. లేదండి కవర్ ఏం లేదని చూసి వచ్చి అసలు ఏమవుతుందో చూద్దామని ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఒక ఎస్ మార్క్ లాగా ఒక బ్రేక్, ఇంతలా అద్దం మీద పెయింటింగ్ ఇట్లా బ్రేక్ అయింది. నేను వెంటనే మనకు ఐడియాస్ ఎక్కువ కదా, నేను అంటానన్నా మళ్ళీ గిఫ్ట్ ర్యాప్ చేసే ఆడకేం తెలుస్తుంది, మన చేతిలో పగిలిందని అక్కడ ఇస్తే ఆడ చేతిలో పగిలిందని అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది అది గిఫ్ట్ల మధ్యలో, అయ్యో పగిలిపోయింది అనుకుంటారు, మనం పగిలిపోయింది ఇచ్చామని ఎవడనుకుంటాడు. అయ్యో పగిలిపోయిన అర్థం అట్లా ఇస్తే ఏం బాగుంటుందండి, వద్దు అంది. ఏం చేయాలి ఆలోచించే తనంటే ఐడియా అండి. మళ్ళీ ప్యాక్ చేసి దాని మీద ఉన్న పోస్ట్ ఇట్ తీసి ఇంకో పోస్ట్ ఇట్ పెట్టి దాని మీద రాసేది సుధాకర్ సునీత, మీ జీవితంలో ఇలాంటి బ్రేక్ రాకూడదని ఆశిస్తూ ప్రదీప్ సరస్వతి. సింపుల్ లాజిక్. నేను పెళ్లికెళ్ళి ఇచ్చేసిన తర్వాత 3-4 days తర్వాత వాడు కదిలే కాబట్టి అమ్మాయి ఫోన్ చేసి అక్క అంది. ఏంటి అంటే నాకు వచ్చిన గిఫ్ట్లలో బెస్ట్ గిఫ్ట్ మీదే అని. అలాగా 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 అంటుంటాను. అనగానే తను అంది, అక్క నాకు ఒక చిన్న డౌట్ అంది. ఏంటంటే హౌ డి యూ మేనేజ్ దట్ బ్రేక్ అని. మనం మేనేజ్ చేసాం. క్రియేటివిటీ ఈజ్ యూజింగ్ యువర్ కామన్ సెన్స్. క్రియేటివిటీ ఈజ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం. క్రియేటివిటీ ఈజ్ ఓవర్కమింగ్ ఏ అబ్స్ట్రాక్టివ్. అప్పుడు మన రైట్ బ్రేడ్ ఫాస్ట్ గా తయారవుతుంది. నేను షో చేస్తున్నాను, అల్లు అర్జున్ పక్కన ఉన్నాడు, వాళ్ళకి ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి దేవిశ్రీ ప్రసాద్ నైట్ వైజాగ్ లో షో చేస్తున్నాం. మేము షో చేసేటప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ ఏం చేస్తామంటే ముందు రోజు రెక్కీ చేస్తాం. రెక్కీ అంటే ఎవడో ఒకటి ఇట్లాంటి అబ్బాయి నువ్వు అల్లు అర్జున్ నువ్వు స్టేజ్ మీద ఎవరు తీసుకొస్తాడు, క్షణం ఏం జరుగుతుందో టోటల్ ప్రాక్టీస్ చేస్తారన్నమాట ముందు రోజు. అలా అంతా చేసాం. ఇలా అల్లు అర్జున్ చేతిలో ఒక ఇది ఉంటుంది రిమోట్, కానీ ఇట్లా నొక్కగానే అవతల పక్క 7,000 మంది జనం దాని మీద పులీస్ వేసి వైర్లెస్ అటు వీడు కంపెనీ లోగో పెట్టాం అవతల పక్క. ఇట్లా అనగానే అక్కడి నుంచి ఆ లోగో వదులుతారు, ఇట్లా వచ్చి వెనక్కి వచ్చి ఇట్లా జాయిన్ అవుతుంది. మొత్తం ప్రాక్టీస్ చేసాం. ఎవ్రీథింగ్ హెస్ బీన్ డన్. నెక్స్ట్ డే ప్రోగ్రామ్ నేను మైక్ తీసుకున్నాను. ఇప్పుడు అల్లు అర్జున్ గారు రిమోట్ అని ఇట్లా చూస్తే పక్కన మా అసిస్టెంట్ ఉన్నాడు, రిమోట్ తేలేదండి అని కూడా అనేసాను. రిమోట్ తేలేదు అన్నాడు. నా దగ్గర ఒక్క సెకండ్ కూడా తెలియదు. ఓ రిమోట్తో మీరు ప్రారంభిస్తారు మీరు అందరూ అనుకుంటే మీరు పప్పులు కాలేసినట్టే, అలాంటిది ఏం జరగదు. ఇప్పుడు కొత్తది జరుగుతుంది. ఈయన 1 అంటాడు, మీరు ఒక క్లాప్ కొట్టండి. ఈయన 2 అంటాడు, మీరు 2 క్లాప్స్ కొట్టండి. ఈయన 3 అంటాడు, మీరు 3 క్లాప్స్ కొట్టండి. అద్భుతం జరుగుతున్నా. ఈ లోపల మా బ్రదర్ అక్కడ కూర్చున్నది, ఈ నోస్ వాట్ హి హస్ టు డు. 1 2 3 అనగా సర్వం అనేది ఇక్కడ వచ్చింది. యువర్ ప్రెసెన్స్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ యువర్ అసెట్. యువర్ ప్రెసెన్స్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ యువర్ అసెట్. ప్రాబ్లం ఎట్లా ఉంది ఎలా పోయింది అనకుండా మనం ఎలా చేయాలి అని మనం అనుకుంటాం. సో మనకి మామూలుగా ఒక డైలీ సీరియల్ ఉంది అనుకుందాం. ఎంతసేపు టైం ఉంటుంది మీకు? హాఫ్ అన్ అవర్ ఒక ఎపిసోడ్. ఒక 500 ఎపిసోడ్ అనుకుందాం. ఎంతసేపు టైం ఉంటుంది? 1500 గంటలు ఉంటుంది కదా, అవునా కదా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, అదే కథ ఒక సినిమాలో చెప్పాలనుకుందాం, 2 గంటల 10 నిమిషాలు మాత్రమే వస్తుంది కదా. అదే కథ ఒక టెలిఫిల్మ్ ఒక షార్ట్ ఫిల్మ్లో చెప్పాలంటే 20 నిమిషాలు 30 నిమిషాల లోపల మనం చెప్పాల్సి వస్తుంది. అదే కథ ఒక అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్లో చెప్పాలంటే 30 సెకండ్లు మాత్రమే కదా. ఒక చేపలోడు ఉంటాడు, వాడు ఒక ఇంగ్లీష్ వాడు చేపల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఈ లోపల పిచ్చోడు వస్తాడు, పాట పాడుకుంటాడు, విష్ అంటాడు. వాడు ఒక కర్ర తీసుకుని దాని మీద 2 ఫెవికాల్ డ్రాప్స్ వేస్తాడు. లోపల పెట్టి బయట దిగానే వాడు చేపలు పట్టుకుంటాయి. అదే ఫెవికాల్ ఎంత? 30 సెకండ్స్ చెప్తాడు, 20 సెకండ్స్ చెప్తాడు, సమ్టైమ్ 10 సెకండ్స్లో చెప్తున్నారు. మనం కూడా అంతే. మన సబ్జెక్ట్ మ్యాటర్ గ్రెడిషన్ మన టైంని బట్టి చేసుకోవాలి. నాకు ఇప్పుడు 45 minutes ఉందంటే ఎంత క్విక్గా నేను చెప్పాలి, ఏది విస్తరించి చెప్పాలి, ఏది విస్తరించి చెప్పకూడదు, ఎన్ని కథలు చెప్పాలి, ఎన్ని కథలు చెప్పకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు నాకు తెలియాలి. ఇదే 45 minutes కాదు, నా దగ్గర 4 hours టైం ఉందంటే ఎన్ని పిట్ట కథలు చెప్పొచ్చు, ఎన్ని యాక్టివిటీస్ చేయొచ్చు, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయొచ్చు, ఎంత చేయొచ్చు. మీరు శాండ్విచ్ తెలుసు కదా అందరికి, బర్గర్ కానీ శాండ్విచ్ కానీ. ఆ శాండ్విచ్లో ఏముంటాయి? పైన బ్రెడ్ ఉంటుంది, మధ్యలో ఫుడ్ ఉంటుంది, మళ్ళీ కింద బ్రెడ్ ఉంటుంది, అవునా? పై బ్రెడ్ మధ్యలో మనం చికెన్ అయితే చికెన్ పెడతాం, వెజిటేబుల్ అయితే వెజిటేబుల్ పెడతాం, ఏం పెట్టాలనుకున్నామో అది పెడతాం, సబ్జెక్ట్ పెడతాం కింద. సో పైది మీ ఇంట్రొడక్షన్, మధ్యలోది కాంటెంట్, కిందది మీ క్లోజింగ్ కదా. ఇది శాండ్విచ్ గుర్తుపెట్టుకోండి. మీకు అరగంట టైం ఉంది, అరగంట టైం లోపల 3 minutes ఇంట్రొడక్షన్, 3 minutes క్లోజింగ్, 24 minutes మాత్రమే మీరు మాట్లాడండి.
అర్థమైందా మీకు? మీకు 1 hour టైం ఉంది, 5 minutes ఇంట్రడక్షన్, 5 minutes క్లోజింగ్, 50 minutes మాత్రమే మాట్లాడు. అంటే మన సబ్జెక్ట్ తెలిసి ఆ సబ్జెక్ట్కి మనం టైం బట్టి కేటాయించుకుంటూ మనం ఇవ్వాలి. ఏ పాయింట్ ఏది మీ బ్రెయిన్ ఫోకస్, దీన్ని సబ్జెక్ట్ మ్యాటర్ గ్రేడేషన్ అంటారు. సబ్జెక్ట్ మ్యాటర్ గ్రేడేషన్ అంటారు. మీ ఫోకస్లో ఉన్న మీరు చెప్పాలనుకున్న 10లో టాప్ 3 చెప్పి తీరాల్సిందే, చచ్చిపోయినా సరే నా 30 సెకండ్లు ఉందని చెప్పాల్సిందే అనుకునే టాప్ 3 పాయింట్స్ ఉంటాయి. అవి టిక్ చేసుకోండి మైండ్లో. ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ 1. దాని తర్వాత టైం ఉంటే ప్రయారిటీ నెంబర్ 2, ఇవి కూడా చెప్పగలుగుతా. దాని తర్వాత టైం ఉంటే సూపర్ కథలతో ఎగ్జాంపుల్స్తో ఇంకా చెప్పగలుగుతా, ప్రయారిటీ నెంబర్ 3. దాని తర్వాత టైం ఉంటే వీళ్ళతో ఇన్వాల్వ్ చేసి ఒక యాక్టివిటీ చేయిస్తా. ఇలా మీ మైండ్లో సెట్ చేసుకుంటే ఎంత టైం అయినా మీకు ఈజీ అవుతుంది. మీరు ఒక సెషన్ తీసుకుంటూ ఉంటారు, ఆ సెషన్ తీసుకున్నప్పుడు సడన్లీ చూస్తారు, ఇందాక ఇప్పుడు టీ తాగుతున్నారు, ఎర్రటై కట్టుకుని మీ పేరేంటి? సురేష్ గారు కురుకు తీస్తున్నా, తప్పేం లేదు. రాత్రి నిద్ర లేదు, రాత్రంతా పని చేశారు. రూల్ ఉందా నేను చెప్పినంత వినాలని? రూల్ ఉందా? బాండ్ తీసుకున్నారు, ఎవరైనా ఓట్ తీసుకున్నారు, ఇక్కడికి వచ్చిన ప్రతి స్పీకరు ఏం మాట్లాడినా నేను వింటాను, మీరు ఏమైనా ప్రతిజ్ఞ చేసి వచ్చారా? కాలేదు. సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, మనం అలసట ఉంటుంది, శారీరక దీనివల్ల ఉంటాయి, ఇష్టం అయిష్టం. కార్పొరేట్ ట్రైనింగ్కి వెళ్తే వాడు అసలు 30% మంది ఎట్లా ఉంటారంటే నాకేంటి వీడు చెప్పేది అన్నట్టు ఉంటారు. పెయిడ్ హాలిడే మీకు చెప్తుంది. అసలు వీడు ఏంటి నాకు చెప్పడం ఏంటి? ఒకటి నేను జిఎంఆర్ ఐటీ కాలేజ్కి మనం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఒక హెచ్ఓడీస్ అందరినీ పెట్టి చాలా టాప్ లెవెల్ ట్రైనింగ్ చేస్తుంటే ఆ ట్రైనర్ హెచ్ఓడి ఒకతను పట్నాయక్ అనే అతను వాళ్ళ ప్రిన్సిపాల్ రాసేట, వాట్ షుడ్ ఐ లెర్న్ ఫ్రమ్ అన్ యాక్టర్ అని. గోడ్ యాక్టర్ నేను నేర్చుకునేది ఏంటి రాసేట వాడు. అలాంటి వాడు 2 రోజుల సెషన్ తర్వాత కాళ్ళదండం పెట్టి సార్ యువర్ గ్రేటెస్ట్ పర్సన్ అని చెప్పని చెప్పాడు. దట్ ఇస్ చెప్పండి వాట్ ఐ సే. అంటే వాట్ ఐ సే, మన ఆడియన్స్లో ఉన్న వాళ్ళ లోపల 30% మంది రావాలి కదా అని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంకో 30% మంది ఎలా ఉంటారంటే ఏదో తప్పదరా బాబు అని వచ్చినట్టు ఉంటారు. నిజంగా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు 40% మంది మాత్రమే ఉంటారు. కానీ మనం నలుగురికి చెప్పాలి కదా. సో వాట్ ఐఎమ్ సేయింగ్, వెన్ యూ రన్ షార్ట్ ఆఫ్ ఐడియాస్, వెన్ యూ సీ సంబడీ ఈజ్ మొనాటనస్, వాడికి బోర్ కొడుతుంది, అప్పుడు మీకు మన దీంట్లో ఏమంటారు, మన ఫోన్లో పవర్ అయిపోతే మనం ఏం చేస్తాం, పవర్ బ్యాంక్. సో మీ పవర్ బ్యాంక్ ఏంటంటే మీ క్రియేటివిటీ బ్యాకప్ కదా. పంచ్ డైలాగులు, పంచ్ పాటలు, పంచ్ కథలు, పంచ్ పాయింట్స్, ఇట్లాంటివి కొన్ని మనం మగప్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ ఆఫ్ ది మైండ్ చేసుకుని అవి ప్రతి 3 నిమిషాలకి 4 నిమిషాలకి జనంలో చైతన్యం కల్పిస్తూ ఉంటాయి కదా. ఉదాహరణకు మనం స్పీచ్ మాట్లాడుతున్నాం, ఎక్కడో 600 పేజీల రామాయణాన్ని 6 రూపాయలు కొన్నాను, ఈ రోజుల్లో 60 పేజీల సెక్స్ పుస్తకాన్ని 600 రూపాయలు కొంటారు అట్లా చూస్తాడు. పంచ్ డైలాగ్స్ అనమాట. 9,99,999 మంది చప్పట్లు కొడుతూ ఉంటాడు, విరాట్ కోహ్లీ సెంచరీలు కొడుతూ ఉంటాడు, దాంట్లో చప్పట్లు కొడతారు. అంటే మనకి ఇష్టమైన పాయింట్స్, మనకి ఇష్టమైన కొన్ని మన మైండ్లో సపరేట్గా స్టోర్ చేసి ఒక సపరేట్ ఫోల్డర్లో పెట్టాలి. ఇక్కడ ప్రతి 3-4 మినిట్స్కి ఒక హల్చల్ అవ్వాలి. వాడు చూసి అదే భలే మాట్లాడుతున్నాడు వీడని అందరూ నిద్రపోయినట్టు కూడా లేచినట్టుగా మనం చేయాలి. దీన్ని సబ్జెక్ట్ మ్యాటర్ గ్రేడేషన్, పవర్ బ్యాంక్ అంటారు. యూ షుడ్ బి వర్తీ ఇనఫ్. నేను గొప్ప ట్రైనర్ని అంటే 3 types ఆఫ్ విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ విజిటింగ్ కార్డ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్. పనికి రాని చేతవాళ్ళు ప్రతివాడు రియల్ ఎస్టేట్ బిజినెస్తో చూపించి, సార్ ఏం చేస్తున్నావు అంటే నాకు ఏం పని లేదని చెప్పండి, రియల్ ఎస్టేట్ సార్ అని చెప్తారు. మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను అట్లా చెప్పట్ల కొంతమంది. సెకండ్ ఈవెంట్ మేనేజర్ కదా, ఏం చేస్తున్నా అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ సార్. ఈ థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనందరం కూర్చుంది ట్రైనర్ సార్, నేను సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ సార్. వీళ్ళకే మాట్లాడడం రాదు 2 క్షణాలు, చూసేవాడికి ఎట్లా మాట్లాడిస్తారు? ఫస్ట్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, నీ క్రియేటివిటీ హెల్ప్ అవుతుంది నీకు ప్రూవ్ చేస్తూ. మనకి ఏదైనా కొత్తది కావాలి అంటే మనం ప్రతిరోజు యాప్స్ డౌన్లోడ్ చేస్తాం కదా. పాత టీవీ అయిపోయింది, కొత్త టీవీ తీసుకున్నాం, రిమోట్ కంట్రోల్ లేదు, ఇది తీసుకుందాం, లేకపోతే ఇట్లా చేస్తాం కదా. హ్యావ్ యు ఎవర్ థాట్ ఆఫ్ డౌన్లోడింగ్ అన్ యాప్ కాల్డ్ న్యూ మీ, కొత్త నేను అనే యాప్ ఉంటుంది తెలుసా? తెలీదా? మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటా అది ఫోన్లో ఉండదు, బ్రెయిన్లో ఉంటుంది. ఏమా అది దాన్ని బ్రెయిన్లో పెట్టాలి. కొత్త నేను ప్రతిరోజు 2 కొత్త విషయాలు నేర్చుకోవాలి, 2 కొత్త కథలు నేర్చుకోవాలి, 2 కొత్త మాటలు మాట్లాడాలి, 2 కొత్త స్నేహితులు చేసుకోవాలి, 2 కొత్త పదాలు నేర్చుకోవాలి, 2 కొత్త పుస్తకాలు చదవాలి. ఇట్లా మైండ్లో పెట్టుకుంటే మనం అప్గ్రేడ్ అవుతూ ఉంటాం అన్నమాట. ఈ వర్షనే ట్రైనర్ని బతికిస్తుంది. ఈ వర్షనే 35 ఏళ్ల నుంచి మేము ట్రైనింగ్ ఫీల్డ్లో ఉండి కంటిన్యూస్ చేస్తున్నామంటే అప్పటి కథని ఇప్పుడు చెప్తే ఎవడు వెండు కదా. ఇప్పుడు మనం ట్రైనింగ్ చేస్తే పసక్ కంటే ఎక్కువ కనెక్ట్ అవుతాను అవరా? ఆ పదం చెప్పగానే నెక్స్ట్ జనరేషన్ మొత్తం కనెక్ట్ అవుతాను అవరా? అవుతుందా లేదా? ఇన్స్టాగ్రామ్ అంటే నాకేదో తెలియకుండా నీలాంటి పిల్లలతో మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, అదే అంకుల్ ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్ రా అంటారు అనరా?
You need to upgrade yourself to make your tomorrow's version. Creativity helps us run with the next generation. నెక్స్ట్ జనరేషన్తో మనం రన్ అవ్వడానికి మన క్రియేటివిటీగా హెల్ప్ అవుతుంది, ఇంకేం హెల్ప్ కాదు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, గూగుల్ మీ ఒక్కటి సొంతం కాదు. చెప్పేవాడికే గూగుల్ ఉండదు, వినేవాడికి గూగుల్ తెలుసు. ఆడి ఇంటికి కొడితే 100 ప్రజెంటేషన్లు వస్తాయి, 100 వస్తాయి. నువ్వు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తే వాడు నవ్వుతాడు. అక్కడికి సార్ నవ్వుతాడు చిన్నపిల్లాడు. తెలుసు సార్ ఎక్కడి నుంచి కొట్టేశారు నాకు తెలియదు. అవునా కదా? సో దట్ ఈవెన్ అక్కడి నుంచి తీసిన ద మెటీరియల్ అక్కడి నుంచి తీసిన దాని స్వరూపాన్ని స్వభావాన్ని మార్చి మనం కొత్తగా ఎట్లా తయారు చేసుకుంటాం అన్నది మన మీద ఉంటుంటాయి. ఇఫ్ యూ డోంట్ పొజెస్ దట్ క్రియేటివ్ టాలెంట్, హౌ కెన్ యూ చేంజ్ దట్ ఇన్ఫర్మేషన్? మామూలుగా ఉన్న ఇన్ఫర్మేషన్ 1+1=2 అనేది ఒక వాట్సాప్ స్టోరీ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ చెప్తాను, ఒక స్టోరీ చదివాను వాట్సాప్లో. మామూలుగా ఎవడైనా అయితే వాట్సాప్లో ముందుకు వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎవరో చెప్పారు వాట్సాప్ అంటే ఎలాంటిదంటే పేరెంట్లో పెట్టే రేవుకల్ గుడ్డ లాంటిది అన్నాడు. పేరెంట్లు బ్లౌజ్ పీస్ పెడతారు కదా, ఇంట్లో ఉంచుకుంటారా కుట్టించుకుంటారా? నెక్స్ట్ ఎవరైనా రాగానే బొట్టు పెట్టి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తారు కదా. వాట్సాప్ కూడా అంతే, మనకి రాగానే ఫార్వర్డ్ అంతమించి ఏముంటుంది ఇక్కడ. సో అలా ఫార్వర్డ్ కావాల్సిన ఒక స్టోరీ నా బ్రెయిన్లో నేను రిజిస్టర్ చేసుకుని దాన్ని ఒక హై లెవెల్ తీసుకెళ్ళి దానికి టీమ్ బిల్డింగ్ సినర్జీ మీద ప్రతి ఒక్కసారి చెప్తాను. ఒకసారి అన్ని నెంబర్స్ కాన్ఫరెన్స్ అయితే 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 0 అని మీటింగ్ అవగానే 9 అంది నేను పెద్ద అందరికంటే నేను సెంటర్లో నుంచి ఫోటో తీయించుకుంటాను. 8 అంది నేను ఫ్యాట్ నేను నుంచి తీయించుకుంటాను. 7 అంది నేను 7 వండర్స్ రిప్రజెంట్ చేస్తా, ఐఎమ్ ఇంపార్టెంట్ అని. 6 అంది ఐ రిప్రజెంట్ 6 టేస్ట్ అని. 5 గొప్ప, 4 గొప్ప, 3 గొప్ప, 2 గొప్ప, 1 గొప్ప అని గొప్పలు చెప్పి అందరూ చెప్పారు. 9 కోపం వచ్చి 8ని కొట్టింది, 8 కోపం వచ్చి 7ని కొట్టింది, 7 కోపం వచ్చి 6 కొట్టింది, 6 కోపం వచ్చి 5ని, 5 4ని, 4 3ని, 3 2ని, 2 1ని కొట్టి 1 మాత్రం 0ని కొట్టకుండా ఒక అడుగు పక్కకేసి 0 మీద చేసి దగ్గర తీసుకుని అది 10 అయింది. ఇది ఒక సింపుల్ వాట్సాప్ స్టోరీ, నా క్రియేషన్ కాదు. ఒక సింపుల్ వాట్సాప్ లో నేను చదివిన ఒక చిన్న స్టోరీ. ఈ స్టోరీ వెనకాల మన టీమ్ బిల్డింగ్ గురించి మాట్లాడచ్చు, ఈ స్టోరీ వెనకాల మనం రిలేషన్షిప్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడచ్చు. ఈ స్టోరీ చెప్పిన తర్వాత నీ ప్రపంచంలో ఏది కావాలంటే చెప్పచ్చు. అంటే కాదేది కవితకు అనర్హం శ్రీశ్రీ అన్నట్టు కాదే విషయం కూడా ట్రైనింగ్ అనర్హం కాదు. ప్రతిదీ మనం ట్రైనర్ పర్స్పెక్టివ్ నాకు ఎప్పుడు పనికి వస్తుంది, ఎలా వాడాలి, ఎలా ఒక కార్ డ్రైవర్స్ వస్తున్నా, కారులో ఇంజన్ ఏంటి, ఇంజన్ ఇస్ దిస్, ఆయిల్ ఉంది కదా, ఆయిల్ ఏంటి, ఆయిల్ ఈజ్ ప్యాషన్, యాక్సిలరేటర్ ఏంటి, నా ఎఫర్ట్ యాక్సిలరేటర్. మీరు ఆలోచించండి, కారులో ఉన్న ప్రతి పార్ట్కి మన ట్రైనింగ్ లో చెప్పే ఒక్కొక్క విషయం యాడ్ అయ్యి మీరు కార్ మీద సూపర్ జెట్ అని మీరు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తయారు చేయొచ్చు. సంథింగ్ ఇన్ యువర్ మైండ్. నేనేం చెప్పట్లా, ఎవడో ఆకాశానికి తీసుకొచ్చి ఇదిగో తీసుకున్నా గిఫ్ట్ అని. ఎవడైనా సూపర్ మార్కెట్లో ఉంటారా, కిలో క్రియేటివిటీ కావాలంటే ఇస్తాను. అమెజాన్ ప్రోలో ఉంటుందా, డౌన్లోడ్ చేసుకుని మీరు ఏమన్నా కావాలంటే ఆన్లైన్ బుకింగ్ ఏమైనా ఉంటుందా? వీ నీడ్ టు థింక్ డిఫరెంట్లీ. నథింగ్ ఎల్స్, ఇట్స్ యువర్ బ్రెయిన్ సెట్. ఇది ఎందుకు నేను చేయాలి, నలుగురు చేసినట్టు నేను ఎందుకు చేయాలి, కొత్త రకంగా ఎందుకు చేయకూడదు అని మీరు ఆలోచన విధానంలో మార్పు తీసుకొస్తే ట్రైనింగ్ ఆబ్వియస్లీ అయిపోతుంది. న్యూ వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే క్రియేటివ్ లీడర్షిప్ అవుతుంది. దే సెడ్ ద బెస్ట్ నేషన్ ఈజ్ ఇమాజినేషన్ అంటారు. హీరోయిన్ ఇక్కడి నుంచి వస్తుంది, వాళ్ళిద్దరిట కలుస్తారు, మొత్తం కథ మన కళలో వస్తుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది మనకి సస్పెన్స్ ఏడాది పాటు, బాహుబలి 1 నుంచి బాహుబలి 2 వచ్చేదాకా. కానీ రాజమౌళి గారికి కాదు కదా, ఆయన ఆల్రెడీ విజువలైజ్ చేశాడు ముందరే. ఇప్పుడు కథానాయకుడు చూసాం, మహానాయకుడు ఏంటో మనకు సస్పెన్స్, కానీ కృష్ణ గారికి కాదు కదా. సిమిలర్లీ మనం మొత్తం అవగాహన మన బ్రెయిన్లో ఉంటే, దాని ప్రేక్షకుడికి పార్టిసిపెంట్కి మనం కొద్దిగా వదులుతూ ఉంటే మన ఇమాజినేషన్ స్ట్రెంగ్త్ వల్ల క్రియేటివిటీ డెవలప్ అయి ముందుకు వెళ్తుంది. యూ కెన్ బి యాక్టర్, యూ కెన్ బి ట్రైనర్, ఏదైనా అయినా కూడా మేరీ లోకోకి ఏముంటుందంటే వీ కెన్ నర్చర్ యూ యాజ్ ఎ క్రియేటివ్ టాలెంట్ అంటాడు. అంటే ఏంటంటే మీరు ఎవరైనా వచ్చు, మనం చేసే ప్రొఫెషన్ క్రియేటివ్గా ఉంటుంది కదా. ఒక పాపిడి ఇంటి నుంచి దూకోండి, రేపొద్దున బాగానే ఉన్నామని పర్వాలేదే అని అనిపిస్తుంది కదా మనకి. ఒకసారి చీరెట్టి చట్ట వేసుకుని కొమ్ము మార్చుకు చూడండి, అరే ఇట్స్ ఆల్ రైట్, నేను కూడా బాగానే ఉన్నా కదా అనిపిస్తుందా? ఇలా మనం ప్రయత్నమే చేయకపోతే మనకి మనమే మొనాటనస్ అయిపోయి అబ్బా బోరా ఏం చేస్తామో కొంతమంది ఉంటారు జీవితంలో, అదంతా బోరు కాదు అనమాట. అక్కడ అన్నం తింటే బిర్యానీ పేడ అబ్బా బోరన్నా, ఏం తింటావన్నా, బోరన్నా. అరే నీ జీవితం ఎందుకు బోరు పెడితే నీకు నువ్వు నచ్చాలి కదరా. ఫస్ట్ పొద్దున్న చేసే పని మధ్యాహ్నం చేయకు, మధ్యాహ్నం చేసే పని సాయంత్రం చేయకు, ఏడాది పది అదే పని చేస్తుంటే నీకు బతికేందుకు? జిరాక్స్ మిషన్కి నీకు ఏం తేడా ఉంది? క్రియేటివ్. You are not a Xerox, you are not a photocopying machine.
యు ఆర్ క్రియేటర్, యూ నీడ్ టు థింక్ డిఫరెంట్లీ. అలా చేస్తేనే మనకు ముందుకు వెళ్తుంది. సో క్రియేటివిటీ అంటే ఏంటి అంటే మెరీలో ఒప్పుకుంటుంది, క్రియేటివిటీ ఇస్ ఇన్వెంటింగ్, ఏదైనా కొత్తది కనుక్కోవడం. క్రియేటివిటీ ఇస్ ఎక్స్పెరిమెంటింగ్, క్రియేటివిటీ ఏదైనా ప్రయోగం చేయటం. క్రియేటివిటీ ఇస్ గ్రోయింగ్, నిన్నటికంటే వాళ్ళు ఎదగటం. క్రియేటివిటీ ఇస్ టేకింగ్ రిస్క్, చిన్నపాటి రిస్క్, ఇది ట్రై చేద్దాం, జోక్ ఏముంటుంది, ఈ క్వశ్చన్ వేద్దాం, ఇది ఎట్లా జరుగుతుందో, చిన్నపాటి రిస్క్, టేకింగ్ రిస్క్. క్రియేటివిటీ ఇస్ బ్రేకింగ్ రూల్స్. ఏం రూల్? బ్లూ, ఈ కోటే వేసుకురాకపోతే చెప్పారు ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి, నేను ఇలా ఉంటా, ఇలా ఉండటమే నాకు ఇష్టం, ఐ వాంట్ బి లైక్ దిస్. దెన్ క్రియేటివిటీ ఈజ్ హ్యావింగ్ ఫన్. మనం ఏ పని చేసినా అది ఫన్ అవ్వటం క్రియేటివిటీ అవుతుంది అన్నమాట. Creativity is having fun. Mary, mana, you can see now, Byron Bennis antadu there are two ways of being creative. One can sing and dance, ఆటం పర్వాలా, కొంతమంది క్రియేట్. The other, or we can create an environment in which singers and dancers flourish. ఓ స్టేజ్ ఏంటి, ఓపెన్ మైక్ పట్టండి, సింగర్స్ అండ్ డాన్సర్స్ వస్తారు కదా. ఇప్పుడు ఏంటి, నేను ట్రైనింగ్ చెప్పడం ఫస్ట్ లెవెల్, గంపానాయక సార్ మీ అందరినీ ట్రైనర్స్ చేయటం ఉండదు. Is created an environment where you all grow as a trainers. Thanks a lot. Thank you so much. What is creativity అంటే ఈ పిల్లాడు వాళ్ళ అమ్మని వెళ్ళి అడుగుతున్నాడు, when did I got downloaded అంటున్నాడు. అరే డౌన్లోడెడ్ అనుకుంటున్నా అంటే పుట్టేవని అని చెప్తాడు. మనం మామూలుగా మన ఇంట్లో బాబు ఉంటే వాడికి ఆడపిల్ల వేషం వేస్తాం, పాప ఉంటే మగపిల్లాడు వేషం వేస్తాం, జన్మాష్టమి వస్తే కృష్ణుడు వేషం వేస్తాం. ఇట్లా ఒకటి చేసి అబ్బా భలే చేశాను రా అనుకుంటాం. ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎన్ని రకాల వేషాలు వేశారు చూడండి, ఒక్కటే బాబు. క్రియేటివిటీ ఈస్ ట్రైయింగ్ మల్టిపుల్ చాయిసెస్, ఎక్స్పాండింగ్ యువర్ విజువల్ కెపాసిటీ. చేస్తున్న పనిని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. Results show that accidents can be reduced as much as 45% when the belt is properly installed. Belt సరిగ్గా పెట్టుకుంటే 45% యాక్సిడెంట్ ఉండట. కరెక్ట్ గా బెల్ట్ ఎలా పెట్టుకోవాలో కింద చూపించారు. మగవాడు డ్రైవ్ చేస్తుంటే ఆడవాళ్ళు మాట్లాడకుండా డ్యూటీ పెట్టారు. మామూలుగా కూడా డోంట్ డిస్టర్బ్ యువర్ హస్బెండ్ వైల్ డ్రైవింగ్ అని చెప్పొచ్చు అదే విషయాన్ని, కానీ వాడు ఇట్లా చెప్పాడు. అర్థమైందా నేను చెప్పేది మీకు తేడా? స్ట్రైట్ రిలేషన్ చెప్తే ఎవరికి పెద్ద నచ్చదు, దాన్ని కొంచెం తిప్పి కాస్త హ్యూమర్ యాడ్ చేసి కొంచెం బ్రహ్మాండంగా క్రియేట్ చేస్తే మనకు అవుతుంది. వీడెవడో చూడండి యాపిల్లో బటర్ఫ్లై తీశాడు, వీడెవడో ఏరికి జీబ్రా రన్ చేశాడు, వీడు కూర్చునే సీటే కూర్చున్నట్టు చేశాడు, వాడి పేస్ట్కి 2 వైపులా తలలు పెట్టాడు, వీడు బల్బు లోపల క్యాండిల్ పెట్టాడు, వీడు మెగాఫోన్ అడ్వర్టైజ్ చేయడానికి పనిచేశాడు, వాడి కత్తిరికి 5-6 రెక్కలు ఉన్నాయి అక్కడ. వీడు చూడండి అసలు దిండికే చిల్లు పెట్టాడు, మన మామూలుగా పడుకుంటే చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు, దిండి కింద చెయ్యి పెట్టి దాంట్లో చూసి పట్టుకున్నాడు. ఆలోచిస్తే మనకి 100,000 ఐడియాలు వస్తాయి. ఒక అరగంట సేపు ప్రశాంతంగా మనతో మనం ఆలోచిస్తూ ఈ సబ్జెక్ట్ ఎట్లా ప్రజెంట్ చేయాలి, నేను ఇంకా ఎట్లా చేయొచ్చు అని మీరు జస్ట్ స్పెండ్ టైం విత్ యువర్ ఓన్ సెల్ఫ్, మీరే గ్రేటెస్ట్ ఐడియాస్ వస్తాయి. ఒక సినిమా క్లిప్పింగ్ వాడుకో, చేంజ్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మన ఆలోచన విధానం. ఇప్పుడు నేను ట్రైనర్ కింద ఏమేమి చేశానో మీకు చెప్తాను. ఒకసారి న్యూలాండ్ ఫార్మ్ అవ్వడానికి 1 డే సెమినార్ లీడర్షిప్ చేసేసారు. చేస్తే మామూలుగా చెప్పారు. సో క్రియేటివిటీ అంటే ఏం చేయాలంటే నెక్స్ట్ డే వచ్చేటప్పుడు కాఫీ టాక్ మాట్లాడమన్నారు. ఇవాళ పవర్ టాక్లు, కాఫీ టాక్లు. ఇప్పుడు ఇక్కడ సెషన్ తీసుకుంటూ ఉంటాడు, కంటిన్యూస్ మీకు టెక్నికల్ టర్మ్స్ అని చెప్తూ ఉంటే బోర్ పడుతుంది కదా అని అలాంటి స్పీకర్ తీసుకొచ్చి కాఫీ టాక్ అని, టేబుల్ టాక్ అని, లేకపోతే పవర్ టాక్ అని ఇలా మాట్లాడటం కొత్త ఫ్యాషన్ అయింది. ఇప్పుడు అరగంట సేపు నేను పవర్ఫుల్ టాక్ ఇవ్వాలి, ఏం మాట్లాడాలని ఆలోచిస్తే వెంటనే నాకు తట్టింది కాఫీ టాక్ అన్నారు కదా, కాఫీనే మాట్లాడతాను. ఈ కాఫీ షాప్ ఒకటి చేశాను. చేసి ఏం చేసినానంటే దాంట్లో 3 things ఉంటాయి. కాఫీలో ఏముంటాయి? షుగర్, మిల్క్, కాఫీ పౌడర్. ఈ 3 ఉంటాయి కదా. మంచి కాఫీ లాంటి సినిమా ఆనంద్ కదా, మంచి కాఫీ లాంటి ట్రైనర్ అవ్వాలంటే, మంచి కాఫీ లాంటి పర్సన్ అవ్వాలంటే ఏం కావాలని ఆలోచిస్తే లైక్ కాఫీ, షుగర్ అండ్ డికాషన్ టు కాఫీ. మనకి ఏం కావాలంటే యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్ కావాలి.
యువర్ యాటిట్యూడ్, యువర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. ఈ మూడు కూడా సరిగ్గా పెట్టి శుభ్రంగా పెడితే కాఫీ కింద మీరు పొద్దున్నే మీరు స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న డికాషన్ అందులో పోసి మరిగిన పాలను కూడా కలిపి ఒక 2 స్పూన్లు చక్కెర దాంట్లో వేసి బాగా కలిపి ఒక గిన్నెలో పోసుకొని ఆ గిన్నె నుంచి మగ్గుకు, మగ్గు నుంచి గిన్నెకి, గిన్నె నుంచి మగ్గుకి 4 సార్లు తిరగల పోసి ఆ మగ్గు తీసుకుని కిటికీ పక్కన కూర్చొని సన్ రైజ్ చూస్తూ ఉంటే కిటికీ వేరప్ప అని ఉంటుంది కదా. సిమిలర్లీ మనం కూడా మన యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్. యాటిట్యూడ్ ప్రవర్తన సరళి. వాట్ ఈస్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ ఇస్ ద షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. నువ్వు అనబడే ఒక షోరూమ్ కి నీకు యాటిట్యూడ్ షోకేస్ లాంటిది. ట్రైనర్కి ఏం కావాలి? ట్రైనర్ కావాల్సిన మీకు స్కిల్ ఎవరికి కాదు. ఉట్టి స్కిల్లే గొప్ప అయితే కృష్ణ గారు 300 సినిమాల్లో యాక్ట్ చేసేవారే కాదు. ఆయన కంటే గొప్ప యాక్టర్లు చాలా మంది ఉన్నారు. కానీ అట్లానే నేను మళ్ళీ మీరు ఇక్కడ పెట్టి కృష్ణ యాక్టరే కాదన్న ప్రదీప్ అని చెప్పి పెట్టాను. ఏం పర్వాలేదు. నేను చెప్పేది ఏంటంటే ఒక యాక్టర్ గ్రేట్ యాక్టర్ అవ్వడానికి స్కిల్ తో పాటుగా ఇంకోటి ఏమి ఉండాలంటే యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ ఇస్ ఇంపార్టెంట్. అరే ఏదైనా మనం ఏం చెప్తాం, ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి మైక్ పని చేయలేదు. అరే ఏమయ్యా పిచ్చా మైక్ పని చేయి, ఏం చేస్తారు? ఇక్కడ కనెక్ట్ కాలేకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఇందాక పని చేసి ఇప్పుడు పని చేయాల, ఇందాక పని చేసి ఇప్పుడు కాలేదు, మైక్ పని చేయలేదు, ఏం చేయగలరు ఎవడైనా? కానీ దాంతో ప్రపంచంతో పేషెన్స్, పర్సివరెన్స్ అని మాట్లాడిన ట్రైనర్లే 2 నిమిషాలు లేట్ అయితే విసుక్కుని మైక్ పని చేయకపోతే అరిచి ఇవన్నీ చేస్తే మన యాటిట్యూడ్ చచ్చినాయి పిలవకూడదు. మస్తు మంది ఉన్నారా ఈ అమ్మాయి ఒక్కతే ఉందా? అరే గల్లీకి 10 మంది ట్రైనర్లు ఉన్నారన్నా, ఏంది ఒక్కతే ఉందా అనరా? కాబట్టి ఫస్ట్ క్వాలిటీ ఇస్ యువర్ యాటిట్యూడ్. సెకండ్ ఈజ్ స్కిల్. వాట్ ఈస్ ద స్కిల్? ఎ స్కిల్ ఇస్ సంథింగ్ విచ్ యు ఆర్ నాట్ బోర్న్ విత్. పుట్టగానే మనతో ఉండదు, బట్ వీ లెర్న్ ఫ్రమ్ అదర్స్. పక్క వ్యక్తిని నేర్చుకుని వి దాన్ని ప్రాక్టీస్ చేసి సాధన చేసి అండ్ దెన్ వి మాస్టర్ ఇట్. దాన్ని స్కిల్ అంటారు. సచిన్ టెండూల్కర్ బ్యాట్ తో పుట్ల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మైక్ తో పుట్ల, అమ్మ కడుపున. వాడు పుట్టిన తర్వాత దాన్ని నేర్చుకున్నాను. సిమిలర్లీ మనం కూడా ఏం చేయాలి? వాట్ ఈస్ ద స్కిల్? యువర్ కమ్యూనికేషన్ ఇస్ అ స్కిల్, యువర్ క్రియేటివిటీ ఇస్ అ స్కిల్, యువర్ పంక్చువాలిటీ ఇస్ అ స్కిల్. ఈ స్కిల్ సెట్స్ అన్ని మనం యువర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇస్ అ స్కిల్. సార్ అంటే సార్ ఇంగ్లీష్ రాదు సార్, నేను పల్లెటూరులో పుట్టా సార్, నేను వెనకాల పుట్టా, నాకు ఎందుకు కింద స్క్రోలింగ్ చేస్తానా? నేను యాక్టింగ్ చేశాను, నేను రాత్రి జలుబు వచ్చింది ప్రదీప్ గారికి, అందుకని యాక్టర్గా బాగా చేయలేదని పెడతారా? ఏం చేశాడు రా? బాగా చేశాడు, బాగా చేయలేదంట. అంతే కదా, మన పర్ఫార్మెన్స్ కూడా అంతే. మనం వినిట్టు ఇంగ్లీష్ అనేది ఎంత ఈజియెస్ట్ థింగ్ నేను చెప్తాను. మీరు తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడితే రాదు. మనకి తెలుగులో ఆలోచన ఏమా మీ అన్నయ్యకి పెళ్ళయిందా, ఇది తెలుగు క్వశ్చన్ కదా. ఇంగ్లీష్ అట్లా వస్తుంది చూడండి. వాటి మా యువర్ బ్రదర్ గాడ్ మ్యారీడా, ఎందుకంటే తెలుగులో ఆలోచించే కదా నేను కదా. ఇక్కడ చింత చెట్టు వేస్తే ఇక్కడ వేప చెట్టు ఎట్లా వస్తుంది? ఇక్కడే మీరు వేప చెట్టు వేయాలి. స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. Start reading English books. Start picking good words. Start looking at English news channels. Start reading Hindu newspaper. Start YouTube కెళ్తే మన కంఫర్టబుల్ తెలుగులో మాట్లాడేవాడు ఎవడు? బెస్ట్ స్పీచెస్ ఇన్ తెలుగు అని కొట్టదు, బెస్ట్ స్పీచెస్ ఇన్ ఇంగ్లీష్ అని కొట్టండి. నేర్చుకోండి. ఓ పదం అర్థం కాదా, పాజ్ చేయండి, ఇంట్లో ఉన్న డైరెక్టరీలోకి వెళ్ళండి, లేకపోతే వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న థిసారస్ లోకి వెళ్ళండి, లేకపోతే సినోనిమ్లోకి వెళ్ళండి. హౌ కెన్ ఐ లెర్న్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని నచ్చుకోండి. మీరే సరిగ్గా మీకు అర్థం కాకపోతే ప్రపంచాన్ని మీరు ఏం చెప్తారు చెప్పండి కదా. సో యువర్ స్కిల్ ఇస్ అ మస్ట్. ద థర్డ్ వన్ ఇస్ నాలెడ్జ్. పైన ట్యాంకులో నీళ్లు ఉంటాయి కదా, ఏ పంపు తిప్పిన నీళ్లు వస్తాయి. మనం అక్కడ చెంబు నీళ్లు పైన పోసి కింద పంపులు తిప్పి అయిపోయినాయి నీళ్ళు. 20 minutes మాట్లాడాలనుకున్నాం. ఒకసారి మేము వెళ్తే వాళ్ళు ఇంకా కంటిన్యూ చేయండి సార్, పక్క స్పీకర్ రాలేదంటే 2.5 గంటలు మాట్లాడిన సందర్భం ఉంటుంది. ఓన్లీ నాలెడ్జ్ ఎక్విజిషన్. వాట్ ఈస్ నాలెడ్జ్? ఎన్లైటన్మెంట్. వాట్ ఈస్ ఎన్లైటన్మెంట్? ఇప్పుడు ఎవరైనా మంచివాడు చెప్తాడు ఆ విషయాన్ని ఎట్లా తీసుకో. బ్రహ్మకుమార్ ఒకసారి ఒక ఆవిడ చెప్పింది. ఏం చెప్పిందంటే అట్లపడి తింటో చేతిలో కింద పడిపోయింది అనుకోండి, ఆ చెత్త పుట్టులో పడితే పనికి రాదు, బంగారు పడల్లో పడితే పనికి వస్తుంది. మీరు కూడా మీ ఆలోచనలు మంచివి అయితే అవి పనికి వస్తాయి, నెగిటివ్గా ఉంటే పనికి రాదు అని ఆవిడ చెప్పింది. ఇది ఇక్కడ పెట్టుకున్నాం. ఎప్పుడు చెప్పచ్చు? అప్పుడు చెప్పచ్చు. ఒక 100 కథలు, 250 కొటేషన్లు, 350 టాపిక్లు, ప్రతిరోజు చదివే 3 పేపర్ల జ్ఞానము, మీరు రోజు చదివేవి, ఇవన్నీ మనం ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటే అనర్గళంగా నాకు ఇది అక్కర్లా, ఏ టాపిక్ అయినా మీరు సెలెక్ట్ చేయండి, ఆ టాపిక్ మీద టెక్నికల్ నాన్ టెక్నికల్ 8 hours సేపు నేను మాట్లాడగలను. బికాస్ ఐ ఎక్వైర్డ్ నాలెడ్జ్. నా దగ్గర వాటర్ ట్యాంక్ కాదు, నా పక్కన కృష్ణా డ్యామ్ ఉంది. ఎందుకు భయపడాలి? ఆల్ దట్ హ్యావ్ టు డు ఇస్ జస్ట్ లిఫ్ట్ ద గేట్స్. వాటర్ విల్ బి ఫ్లడెడ్ అవుట్. నాకు 45 నిమిషాలు ఇచ్చావేంటి అని నేను ఆలోచిస్తాను. నేను 45 నిమిషాలు ఎట్లా నింపాలి అని ఆలోచించాను నేను. సో యువర్ యాటిట్యూడ్, యువర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ 3 కలిపితే కాఫీ. ఇది నేను చేశాను. నెక్స్ట్ 5 ఆర్మీ. 5 ఆర్మీ అంటే మన దగ్గర మనలో నిద్రాణమైన 5 శక్తులు ఉంటారు.
ఆ 5గురు ఎవరు అంటే పంచపాండవులు. ధర్మరాజు ద కింగ్ ఆఫ్ వాల్యూస్, మనలో ఉన్న విలువల సముదాయం, విలువలకి రాజు ధర్మరాజు. భీమసేన ద కింగ్ ఆఫ్ స్ట్రెంగ్స్, మన సామర్థ్యానికి రాజు భీమసేనుడు. అర్జున ద కింగ్ ఆఫ్ యాటిట్యూడ్, మన ప్రవర్తన సరళికి అర్జునుడు. నకుల ద కింగ్ ఆఫ్ స్కిల్స్, మన నైపుణ్యానికి రారాజు నకులుడు. అండ్ దెన్ సహదేవ్ ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్, మన జ్ఞానానికి రాజు సహదేవుడు. ఈ 5గురు పాండవులు మీ దగ్గర ఉంటే దెన్ యూ హ్యావ్ ద 6th కింగ్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ సక్సెస్ శ్రీకృష్ణ విత్ యూ అని ఒక 3 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశారు. Fireman Army. Zoom, zeal to organize ourselves. ఒక పక్షిని చూసి, ఒక జంతువుని చూసి, ఒక క్రిమిని చూసి, ఒక కీటకాన్ని చూసి, ఒక పెద్ద ఏనుగుని చూసి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. ఒక సాలెపురుగు మన సహనాన్ని నేర్పిస్తుంది, ఒక కుక్క మనకి ఫోకస్ నేర్పిస్తుంది, అవునా కదా? ఇట్లాంటివన్నీ పెట్టి కేవలం జంతువుల మీద 10th క్లాస్ పిల్లలందరి కోసం, ఒకసారి పిల్లలందరి స్టూడెంట్స్ కోసం జంతువుల మీద మాత్రమే, ఇంకెవరు మనుషులు అక్కర్లా, జంతువుల మీద జీల్ టు ఆర్గనైజ్ అవర్ సెల్ఫ్ జూ అని పెట్టి ఒక్కొక్క జంతువు మనకి ఎట్లా హెల్ప్ చేస్తుంది, ఏం నేర్పిస్తుంది, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశారు. సూపర్ హిట్ ప్రోగ్రామ్ ఇది. దెన్ నవరస నాయకన్ అని రజనీకాంత్ ప్రజెంట్ చేశారు. ఏంటంటే నీలో ఉన్న లోపాలని నువ్వు చూడద్దు, నీలో ఉన్న సామర్థ్యాన్ని మాత్రమే నువ్వు చూడాలి. రజనీకాంత్ తెలుసు తనకు 65 ఏళ్ల వయసు ఉందని, రజనీకాంత్ తెలుసు తను నల్లగా ఉంటాడని, రజనీకాంత్ తెలుసు తన తెల్లగడ్డ ఉందని, రజనీకాంత్ తెలుసు తన పట్టుదల ఉందని, రజనీకాంత్ తెలుసు తన పెదవులు కొంచెం పగులుంటాయి, రజనీకాంత్ తెలుసు తన డాన్స్ చేయడం సరిగ్గా రాదని. ఇన్ని తెలిసిన రజనీకాంత్కి ఇంకొక విషయం మాత్రమే తెలుసు, ఏంటంటే ఒక్కసారి బిగ్గు పెట్టి మేకప్ వేస్తే తనకంటే గొప్ప స్టార్ లేడని. Don't focus on what you don't have. Focus on what you have. నీలో ఉన్న సామర్థ్యం ఏంటి? వాట్ ఐ బెస్ట్ ఎట్. ప్రతి ట్రైనర్ అనర్గళంగా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమంది నాలెడ్జ్ ట్రైనర్స్ ఉంటారు, కొంతమంది యాటిట్యూడ్ ట్రైనర్స్ ఉంటారు, కొంతమంది యాక్టివిటీ ట్రైనర్స్ ఉంటారు, కొంతమంది ఇన్వాల్వింగ్ ట్రైనర్స్ ఉంటారు, కొంతమంది ఇంటరాక్టింగ్ ట్రైనర్స్ ఉంటారు, కొంతమంది మీ దగ్గర నుంచి తీసుకుని బ్లాక్ బోర్డ్ మీద రాసి తను చెప్పదలుచుకుని సమప్ చేసి మీకు అర్థమయ్యే భాషలో చెప్పే ట్రైనర్ ఉంటారు. మనలో ప్రతి ఒక్కళ్ళు ఒకేలా ఉండరు. నీలో ఏముంది? వాట్ యు ఆర్ గుడ్ ఎట్? యు ఆర్ గుడ్ ఎట్ యువర్ నాలెడ్జ్, యు ఆర్ గుడ్ ఎట్ యువర్ అనాలిసిస్, యు ఆర్ గుడ్ ఎట్ యువర్ స్పీకింగ్ స్కిల్, యు ఆర్ గుడ్ ఎట్ యువర్ థాట్స్. మీరు అర్థం చేసుకుని దాని మీద ఫోకస్ చేయడం మొదలెడితే మిగతా డెవలప్ అయిపోతాయి. 3 Idiots సినిమా వచ్చినప్పుడు దాంట్లో ఉన్న పాజిటివ్ ఓన్లీ క్లిప్పింగ్స్ ఆఫ్ 3 Idiots తో 3 Idiots అనే సినిమా చేశాను. అలాగే నేను ఇంతే తీసుకున్నాను. ప్యాషన్ కి సింపుల్ నేను ఇంతే సినిమా. ప్యాషన్ ఒక ట్రైనర్ అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు, వాడి మొహం మీద ఉమ్మేసిన, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిన, తల్లి చచ్చిపోయినా వాడి దృష్టి మాత్రం కేవలం డైరెక్షన్ మీదే ఉంటుంది. నేను ఇంతే సినిమాలో ఇంకెక్కడ ఉంటుంది అనమాట. సో ఎవరికైనా ప్యాషన్ ఎట్లా ఉండాలి అని చెప్పేటప్పుడు వీ హావ్ యూజ్డ్ దట్. అంటే ఆనందం అనసూయ కాదు, అంటే అనుబంధాలు, ఆత్మీయతలు అని హ్యూమన్ రిలేషన్స్ మీద ట్రైనింగ్ తీసుకున్నాను. సినిమా చూపిస్తాం మావా అని. సినిమా ఇండస్ట్రీ ఎంత కష్టపడుతుంది, 24 క్రాఫ్ట్లో ఏ పని చేస్తాయి. మీరు అందరూ అనుకున్నట్టు అది వైట్ కాలర్ జాబ్ కాదు, అది ఆర్ట్ కాదు, అది సైన్స్ అని. ఎవడెవడు ఏం పని చేస్తాడని చెప్పి ఒకసారి సినిమా చూపిస్తాం మావా అన్న. లైట్స్, కెమెరా అండ్ యాక్షన్. మన జీవితానికి కలెక్టర్ రాసుకోవాలి, మన జీవితానికి స్క్రీన్ ప్లేటర్ రాసుకోవాలి, మన జీవితానికి యాక్షన్ అటెండ్ చేసుకోవాలి, మన జీవితానికి ఎడిట్ చేసి ఏమేమి అక్కర్లేదు తీసేయాలి, మన జీవితానికి సంగీతం ఎలా చేసుకోవాలి, మన జీవితం హోల్ మొత్తంగా డైరెక్ట్ ఎలా చేసుకోవాలి అని మన జీవితానికి సినిమా కళకి సంబంధించి ఇంకోటి ట్రైనింగ్ చూడండి సార్. శివ ద ట్రూ పర్సనాలిటీ. శివుడిలో మనకి నచ్చే విషయాలు ఏంటి, శివుడు మనకి ఏం నేర్పిస్తాడు, అర్ధనారీశ్వర తత్వంలో ఏం చెప్తాడు, అసలు శివుడు బూడిద రాసుకుంది ఎందుకు, అలా సింప్లిసిటీ ఎందుకు చెప్తాడు, ఈ మొత్తం క్వాలిటీస్ ఆఫ్ శివ తీసుకుని చెప్పాడు. అలాగే త్రిమూర్తులు ఏం చేస్తారు, బ్రహ్మ ద క్రియేటర్, విష్ణు ద అడ్మినిస్ట్రేటర్, శివ ద డిస్ట్రాయర్. ఈ ముగ్గురు మనలో కూడా అడ్మినిస్ట్రేటర్ ఎట్లా ఉండాలి, క్రియేటర్ ఎట్లా ఉండాలి, డిస్ట్రాయర్ ఎట్లా ఉండాలి నీలో అని చెప్పడానికి ఇది పెట్టాను. బ్లాక్ అండ్ వైట్ రెండు కూడా, అంటే సినిమా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ మీద టోటల్లీ సినిమా కథలు అన్ని తీసుకుని దిల్ దే చుకే సనం అని చెప్పి ఒక సపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను నా వైఫ్ ఇద్దరు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీద డే లాంగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశాం. ఎక్కడ? ఇస్రోలో. ఇస్రోలో ఎంతమంది ఉన్నారు? 700 మంది ఒక స్టేడియంలో పెట్టి 700 కపుల్స్, మీ ఇద్దరు పొద్దు నుంచి సాయంత్రం దాకా 700 కపుల్ని యాక్టివిటీ బేస్డ్ చేస్తూ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశాను నేను నా వైఫ్ ఇద్దరు కూడా. దిల్ దే చుకే సనం అని. దెన్ జూమ్ బ్యాక్. జూమ్ బ్యాక్ అంటే నేను ఫోటో తీయాలి, ఆ ఫోటోని మీరు ఇట్లా పెట్టితే జూమ్ ఇన్ చేస్తే మీరు ఒక్కరే కనిపిస్తారు, జూమ్ బ్యాక్ చేస్తే మీతో పాటు తను కనిపిస్తారు, ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే మీ ఇద్దరితో పాటు అమ్మాయి కనిపిస్తుంది, ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే అనుకున్న వాళ్ళు కనిపిస్తారు, ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కనిపిస్తారు, ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ మూల నుంచి ఫోటో తీస్తే ఇక్కడి నుంచి అక్కడ దాకా కనిపిస్తారు. నువ్వు కూడా అంటే సమస్యలు దగ్గరగా పెట్టి చూస్తే దరిద్రంగా ఉంటాయి. ఎంత నీకు ఇష్టమైన భార్య అయినా మొహంలో మొహం పెట్టి చూడు దరిద్రంగా ఉంటుంది. చూడండి ఎప్పుడైనా ట్రై చేయండి, దరిద్రంగా కొంచెం దూరం పర్వాలేదు, ఇంకా దూరం సూపర్ ఫ్రెండ్, ఇంకా దూరం ధర అద్భుతంగా, ఇంకా దూరం అబ్బో నా భార్య అందమైంది లేదా, అది సమస్య కూడా. అంటే భార్యని సమస్య చెప్తే మీరు ఎక్కువ ఎందుకు ఎంజాయ్ చేస్తారు, మీరు ఎందుకు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు భార్య సమస్య?
సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ యు కమ్ ప్రాబ్లమ్ ఎలా చిన్నగా చేయాలని చెప్పి ఒక ట్రైనింగ్ సెషన్ చేశాను. దాంట్లో ఒక ప్రెజెంటేషన్ నేను ప్రతిసారి చూపిస్తాను. ప్రతి చోట ఇది ఎలా వాడుకోవచ్చు, మనకు వచ్చిన ఫార్వర్డ్ మెసేజెస్ మాత్రమే చూపిస్తున్నాను మీకు నేను. ఈ జూమ్ బ్యాక్ అనే ప్రెజెంటేషన్ ఇదేంటి, హలో ఫాస్ట్ 5 minutes ఉందంటే నాకు కంపనాయిస్ పట్టే గుడ్డలో రైలు పరిగెత్తూ ఉంటాయి. స్టార్ ఫిష్ అమేగా జూమ్ బ్యాక్ తొక్కేం కదా కోడిపోయింది. మనం అనుకున్న చాలా విషయాలు మనం అనుకున్నవి కాదు, కానీ కొంచెం దూరం నుంచి చూస్తే చాలా తేలిక ఉంటాయి అని ప్రేక్షకులు చెప్పదలుచుకున్నాను. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే కోడిపుంజు ఒక గోడ మీద ఉంది, 2 పిల్లలు దాన్ని చూస్తున్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే కోడిపుంజు మన గోడ మీద లేదు, పక్కింటోడి గోడ మీద ఉంది. 2 పిల్లలు ఇంకా పొడుక్కలేదు, పొట్టిగా ఉన్నారు, వాళ్ళ కింద టేబుల్ ఉంది. ఇప్పుడు నా ప్రశ్న, ఈ కోడిపుంజు గుడ్డు పెడితే మన ఇంట్లో పడుతుందా పక్కింట్లో పడుతుందా? మన ఇంట్లో పడుతుందా? పడుతుందా అసలు? కోడిపుంజు గుడ్డు పెట్టిందా? సూపర్. చూసారా మీరు? అంటే ఏంటంటే 90% సమస్యలు మనం అక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఆడేం చేస్తాడు, ఆడేం సెట్ అవుతారు, ఇవన్నీ మన అప్రహెన్షన్స్. కోడి కొంచెం గుడ్డు పెట్టినట్టు ఇవేమీ జరగవు అసలు. ఇట్స్ ఓన్లీ బిలీఫ్స్ అండ్ మిత్స్ ఇన్ అవర్ మైండ్. అంత మించి ఏముండదు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఇప్పుడు కోడి పుంజే కనిపించట్లేదు, ఇంకా మిగతా జంతువులన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే అక్కడ ఒక కారు కనిపిస్తుంది, ఇక్కడ ఒక హార్స్ కనిపిస్తుంది, ఈ మూల రైట్ సైడ్ కార్నర్ ఏదో ఉంది, దానికి ట్విస్ట్ ఉంది. నేను 1 2 3 అంటే మీరు అందరూ జూమ్ బ్యాక్ అన్నారు. 1 2 3 ఇదంతా నిజం కాదు, బొమ్మలు. మీరంతా నిజం అనుకుంటున్నారు, నిజం కాదు, ఇది బొమ్మలు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఒక అమ్మాయి దాంతో ఆడుతుంది, పైన కనిపించకుండా టాయ్స్ ఉంది, మళ్ళీ ట్విస్ట్ ఉంది, మళ్ళీ నేను 1 2 3 అంటా. మీరు ఏమనాలి? ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే నిజం కాదు, బుక్ మీద కవర్ పేజ్. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే బుక్ పిల్లడి చేతిలో ఉంది, వాడు నిద్రపోతున్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వాడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ట్యాంక్ బండ్ వెళ్ళాడు, షిప్ పై భాగంలో ఉన్నాడు, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, వేరే పిల్లలు ఉన్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే షిప్ లాంగ్ షాట్ ఇట్లా కనిపిస్తుంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే షిప్ ఇట్లా కనిపిస్తుంది, పైన మళ్ళీ ఏదో ఉంది, మళ్ళీ ఓడిపిస్తుంది, మళ్ళీ నేను 1 2 3 అంటా. మీరేమనాలి? సూపర్. మళ్ళీ నేను జూమ్ బ్యాక్ చేస్తే ఎంత నిజం కాదు, బస్సు మీద పెయింటింగ్. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ బస్సు క్రౌడెడ్ స్ట్రీట్ ఇట్లా ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఇదంతా నిజంగా టీవీలో చూపిస్తున్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే టీవీలో ఎవడో చూస్తున్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఇదంతా నిజం కాదు, అరిజోనా అనే కంట్రీ పోస్టల్ స్టాంపు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ పోస్టల్ స్టాంప్ పోస్టల్ కవర్ మీద ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ కవర్ ఒక చేతిలో ఉంది, ఇచ్చేవాడు ఉన్నాడు, పుచ్చుకునేవాడు ఉన్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వాడు ఉండే ప్లేస్ ఇట్లా ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఇదంతా ఆకాశంలో ఎవడో చూస్తున్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే చూస్తున్నవాడు ఇట్లా ఉన్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వాడు ఎయిర్ క్రాఫ్ట్ ఇట్లా ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వాడు ఎయిర్ క్రాఫ్ట్ ఇంత ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇంత ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇంత ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇంత ఉంది. ఫైనల్ గా ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇంత ఉంది. విశాలాక్షి కూర్చున్నా. అంటే విశాలాక్షి 730 కోట్ల జనాభా ఉన్న భూమి ఉంటే అందులో ఇండియా ఎంత, ఏషియా ఎంత, అందులో ఇండియా ఎంత, అందులో హైదరాబాద్ ఎంత, అందులో సికింద్రాబాద్ కాచిగూడ ఎంత, అందులో వైష్ణవి హోటల్ ఎంత, అందులో ఈ రూమ్ ఎంత, అందులో నువ్వెంత, నీ సమస్య ప్రాబ్లం ఎంత కదా. ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, ఐ హ్యావ్ ఎ. వాట్ ఇస్ ద ప్రాబ్లం? Zoom back. There is no problem at all. Just zoom back in the world. There is a solution for everything on the earth. అంతే. నేను చూసిన ప్రాబ్లమ్స్ నా లైఫ్ లో ఎప్పుడు చూడలా, బట్ నా మొహం మీద ఉన్న చిరునవ్వు ఎవడు ఎత్తుకోలేకపోయాడు. ఎవ్వడు నోబడీ కెన్ టేక్ అవుట్ హ్యాపీనెస్ అండ్ మై తృప్తి కానీ చిరునవ్వు కానీ నా ఫేస్ లో ఉన్నది ప్రపంచంలో ఎవరు చేయడు. ఈ రోజు ఇక్కడ 11 కే రాఘవేంద్రరావు నీకు అద్భుతమైన అవకాశాలు ఇస్తాను అని చెప్పినా నేను వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడికి వస్తాను, నేను గంపనాయకుడు కమిట్ అయ్యాను కాబట్టి. అవతల వాడికి తెలుసు అంతే. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ యామ్. దెన్ జూమ్ బ్యాక్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్. దెన్ క్రియేటివ్ ట్రైనర్, యూ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఈ ట్రైనింగ్ అనేది చేస్తున్నప్పుడు మీకంటే ఎక్కువ నేను ఆస్వాదించాలి, మీకంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేయాలి, మీకంటే ఎక్కువ నేను ఉండాలి. దెన్ యూ షుడ్ బి లైక్ ద రెయిన్ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియా. ఎండాకాలం పడే వర్షం లాంటిది ఉండకూడదు. మనం కాళ్ళు లేని వాడిని చూపించి, కళ్ళు లేని వాడిని చూపించి, నువ్వు కాలేవా, నువ్వు చేయలేవా, అవన్నీ అప్పటి బాగానే ఉంటాయి, కానీ మెదడులో వెళ్ళదు. ఎలా ఉండాలి ట్రైనింగ్ అంటే, వర్షాకాలం గండిపేట అవతల చేవడ దగ్గర వర్షం పడితే, క్యాచ్మెంట్ ఏరియా నుంచి గండిపేటలో నీళ్లు వస్తే, గండిపేట నుంచి పైప్ లో మన కాలనీ వాటర్ ట్యాంక్ వస్తే, మన కాలనీ నుంచి మన ఇంటి ఓవర్ హెడ్ ట్యాంకర్కి వస్తే, మనం పంపు తిప్పితే నీళ్ళు వస్తాయి. అంటే ఒక వ్యక్తికి వాడి అంతరాంతరాల్లో మనసులో నాటుకుపోయే విధంగా మనం చెప్పాలి తప్ప ఇప్పుడు ఏదో మోటివేట్ చేయడానికి చెప్పకూడదు. యూ షుడ్ బి ఎ గుడ్ ట్రైనర్ అండ్ దెన్ యూ షుడ్ గివ్ వాట్ దే వాంట్ రాదర్ దెన్ వాట్ వీ హ్యావ్. నా దగ్గర ఉన్నది మీకు చెప్పకూడదు, మీకు ఏం కావాలో అది చెప్పాలి. అది చెప్పిన తర్వాత యూ షుడ్ బి అసెట్ టు ద సొసైటీ. ట్రైనర్ ఈజ్ అన్ అసెట్ టు ద సొసైటీ. ఎందుకంటే పిల్లర్స్ మనం
పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ. నేను చెప్తున్నాను, ఈ రోజున తల్లిదండ్రులు మొత్తం వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవడంలో బిజీగా ఉన్నారు, టీచర్లు మొత్తం సిలబస్ కంప్లీట్ చేయడంలో బిజీగా ఉన్నారు, పుస్తకాలు మొత్తం పరీక్షలు రాయడానికి మాత్రమే బిజీగా ఉన్నాయి. జ్ఞానం పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది సమాజంలో ఉంటే కేవలం ట్రైనర్స్ ఇస్తున్న వాళ్ళ ద్వారా మాత్రమే జ్ఞానం వస్తుంది. మార్పు కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ట్రైనింగ్ అటెండ్ అయిన వాళ్ళలోనే మార్పు వస్తుందని లాట్ ఆఫ్ రీసెర్చ్ యాక్టివిటీ చెప్పారు. యు ఆర్ ఎ పిల్లర్ నౌ, యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ టాలెంట్. ఇది బేసిక్ కోర్స్. మళ్ళీ చెప్తున్నాను, దీనివల్ల మీకు బ్యాడ్జ్ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది, కానీ దాని తర్వాత ఏంటి లాభం? 15 లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీర్లు అవుతుంటే 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తుంది. 14 లక్షల మంది ఓలా క్యాబులు నడుపుకుంటున్నారు. మనం కూడా అంటే ఆ కేటగిరీ రాకుండా ఉండాలి అంటే వీ షుడ్ అప్గ్రేడ్ అవర్ సెల్స్. వీ షుడ్ అప్గ్రేడ్ అవర్ సెల్స్. మనకి 24/7 దీని మీదే ఉండాలి, ఇంకో ఛాసే ఉండకూడదు. 24. నేను యాక్టర్ కావడానికి ముందర 18 టైమ్స్ మరో చెప్తాను సినిమా చూశాను. ఇదే పని. కమల్ హాసన్ ఎందుకు ఒప్పుకున్నాడు, కమల్ హాసన్ ఎందుకు చూశాడు, కమల్ హాసన్ ఎందుకు చేశాడు, ఈ పాత్రలు నేనైతే ఏం చేస్తా, కమల్ హాసన్ అక్కడ ఎన్టీ రామారావు అయితే ఏముంటుంది, 24/7 మీ మైండ్లో ఉండాలి. నేను 1996లో చాణక్య అని ఒక సీరియల్ తీశాను. చాణక్య సీరియల్ దూరదర్శన్ తీసినప్పుడు రేపు షూటింగ్ గుండు చేయించేసుకున్నాను, గెటప్ చేసుకున్నాను, రాత్రంతా నిద్ర పట్టట్లున్నాను. వీసీఆర్ క్యాసెట్ తీసుకుని చూసి చాణక్య చంద్రగుప్త సినిమా చూశాను. చూస్తే ఎన్టీఆర్ డైరెక్ట్ చేశారు, ఏఎన్ఆర్ చాణక్యుడు యాక్షన్ చేశాడు, ఎన్టీఆర్ చంద్రగుప్త తీశాడు. నాకు ఎందుకో సినిమా నచ్చలా, క్యారెక్టరైజేషన్ నచ్చలా, పోర్ట్రేయింగ్ నచ్చలా. అరే నేను ఇట్లా చేస్తే నాగేశ్వరరావు గారు చేసే అంటారు కదా, ఇలా చేయకూడదు, ఎలా చేయాలి. తెల్లారితే షూటింగ్ 3:30కి వాక్ చేసుకుంటూ బయటకు వెళ్ళి ఒక ఇలాంటి రోడ్డు పక్కన బండి పెట్టి టీ తాగుతున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది మైండ్లో. ఏంటంటే ఎన్టీఆర్ డైరెక్ట్ చేశారు కదా, ఏఎన్ఆర్ పోర్ట్రే చేశాడు కదా, క్యారెక్టర్ ఏఎన్ఆర్ తనలా కాకుండా ఎన్టీఆర్లో చేస్తుంటే ఎలా ఉంది. రాజసం ఎట్లా తీసుకునేవాడు, ఎలా చెప్పేవాడు, రాజర్షిలా ఎట్లా యాక్ట్ చేయొచ్చు. ఈ చిన్న థాట్ నాకు 6 నంది అవార్డు తెచ్చిపెట్టింది. అంటే ఈ ఫోకస్ జరగమే దాని మీద మనసా వాచాకరమైన టోటల్లీ మన ఫోకస్ అంతా ఏ సెషన్ మీరు తీసుకుంటాం, ఏం మాట్లాడాలి అని ఆ ఫోకస్ అక్కడ మాత్రమే ఉంటే నా ఫోన్ అలా పడేస్తా, నాకు సంబంధం లేదు, ప్రపంచంతో సంబంధం లేదు, మీతో మాట్లాడే భయం ముందర మాట్లాడిన తర్వాత నా మైండ్ మొత్తం దీని మీదే ఉంటుంది. అలా మనం ఏకాగ్రతతో మనం ఆలోచిస్తూ ఉంటే మనకే 100 ఆన్సర్లు వస్తాయి. ఆ 100 ఆన్సర్లు మిమ్మల్ని ఏ ట్రైనర్ నుంచి ది ట్రైనర్, ఇంగ్లీష్ భాషలో ఏ ఇండెఫినెట్ ఆర్టికల్ ఎవడైనా అవ్వచ్చు, ఎనీబడీ కెన్ బికమ్ ది ఒక్కడే అవుతాడు కదా. మీరు కూడా 10 మంది మధ్యలో ఉండకుండా 10 మందికి ఒక్కరే ఉండాలని, సూపర్లేటివ్ ట్రైనర్స్ అవ్వాలని, క్రియేటివ్గా మీరు యూజ్ చేసుకోవాలని. మనం విత్తనాలు నాటితే చెట్లు వస్తాయి, లాటరీ టికెట్లు కొంటే లాటరీలు తగ్గుతాయి. లాటరీ టికెట్ కొట్టడానికి కూడా బద్ధకమై, విత్తనాలు నాటడానికి కూడా ఓపిక లేక, మీ చెట్టు పెరిగేదాకా కూడా ఓపిక లేకపోతే మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. సహనంతో, చిత్తశుద్ధితోటి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. రోజు మీరు ఎవ్వడక్కల్లా, నేను ఇవాళ కూడా ఈవెన్ నౌ అర్థం మీద చెప్పాల్సిన పాయింట్ ఒక 6 పేజ్ చేసి పోస్ట్ మీద నుంచి నేను మాట్లాడుకుంటాను. నాకు నేను అర్థం ఉందా, కొత్త టాపిక్ మాట్లాడే ముందా నా వైఫ్ని పిలుస్తాను, కూర్చోబెట్టి నేను ఇవాళ మాట్లాడుతున్నా ఇది అంట, షీ సజెస్ట్ 1 or 2 చేంజెస్, మళ్ళీ తీసుకొస్తాం. ఒకసారి జరిగిన దాంట్లో నేను ఏమేమి తప్పులు, నీడ్స్ ఇంప్రూవ్మెంట్ పాయింట్స్ ఏంటని ఇంటికి వెళ్ళి నోట్స్ రాసుకుంటా. మళ్ళీ 3వ సారి 4వ సారి 5వ సారి ఇలా చేసిన తర్వాతనే ఒక షేప్కి రాదనమాట. సిమిలర్లీ మీరు కూడా మీ ప్రజెంటేషన్స్ మీరే తీసుకోవాలి. మన పక్కవాడి భావాలతోటి మనం ఆడకూడదు. డౌన్లోడెడ్ ప్రజెంటేషన్స్ మనకు పనికిరావు. మన ప్రజెంటేషన్ మనం చేస్తాం, ఇది జ్ఞానం కోసం కాదు, ఇది ఒక రూట్ మ్యాప్, GPS ఫర్ మీ. ఎక్కడ దాకా చెప్పాలి, ఎక్కడ దాకా చెప్పకూడదు మాత్రమే ఇక్కడ ఉంటుంది. నా జ్ఞానాన్ని మొత్తం ఫ్యూ పదాల్లో పెట్టి ఇక్కడ నేను చేసుకున్నది కాబట్టి ఏ పదం దగ్గర ఏ జోక్ చెప్పాలి, ఏ పదం దగ్గర ఏ చెప్పాలి అని నా మైండ్లో ఉంటుంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. బీ ఒరిజినల్ ట్రైనర్స్, be creative trainers, and then you will rock. There is a lot of opportunity. Thank you very much, Kampa. నమస్కారం సార్, నేను ఇంతకుముందు మీ వీడియోస్ కూడా చూశాను. సో అందులో కూడా రజనీకాంత్ ఒకటి, ఇంకోటేమో హౌ యూ సెలబ్రేటెడ్ క్రియేటివ్లీ విత్ యువర్ డాటర్స్ బర్త్డే. సో ఆఫ్టర్ దట్ ఎవ్రీ ఇయర్ నేను నా బర్త్డే సెలబ్రేషన్ క్రియేటివ్గా కమింగ్ టు దిస్ క్లాస్. మీరు అంత అనర్గళంగా అన్నిసార్లు, అది ఒకటేసారి ఒక డైలాగ్ కాకుండా అసలు ఎవ్రీబడి, ఐ హోప్ నిన్నటి నుంచి చూస్తే ఇప్పటి వరకు అందరి ఫేస్లో బ్లషింగ్, నాట్ ఓన్లీ బ్లషింగ్, ఇవి నచ్చుంటాయి, చీక్స్ అన్ని నచ్చుంటాయి.
నవ్వడమే కాకుండా మొత్తం మీరు అలా ఇమాజినేషన్కి తీసుకెళ్ళిపోయారు. సో దట్స్ వాట్ ఐ థింక్ వీ నీడ్ టు లర్న్ ఆడియన్స్ని ఇమాజినేషన్. సార్ అంటే మీ ఈ సెషన్లో నాకు చాలా నచ్చింది ఏంటంటే సార్ ఆ ప్రాబ్లమ్ జూమ్ బ్యాక్ అని ఉన్నది చూడండి సార్. ఆ జూమ్ బ్యాక్ వెళ్ళి అంటే ప్రాబ్లం అనేది చాలా చిన్నగా ఉంటుంది, మనం ఏంటంటే దాన్ని చాలా ఊహించుకొని అసలు ఏమో అయిపోతుంది అనే భావనలో ఉండి మనమే నెగటివ్ ఫీలింగ్ లోకి వెళ్ళి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం సార్. అంటే ఆ ప్రాబ్లం కాకుండా ఆ సొల్యూషన్స్ చూస్తుంటే మన ప్రాబ్లం అనేది సమాజంలో చాలా చిన్నది, దీనికంటే పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు విజయ్ కుమార్. సార్ మీ యొక్క క్రియేటివిటీ అవుట్స్టాండింగ్ సార్. అండ్ నా వంతు ప్రయత్నంగా మీరు జూ అనే ఒక కాన్సెప్ట్ చేశారు కదా సార్, అది నిన్న నైట్ నేను కూడా డిజైన్ చేసుకుంటాను విత్ మై ఓన్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్. అండ్ కంపనాగేశ్వరరావు గారు నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. అండ్ అట్ ద సేమ్ టైం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నాకు కనిపిస్తుంది సార్. చాలా ప్రాబ్లమ్స్ నుంచి మేము పైకి వచ్చాము. అండ్ నేను ఒక వర్డ్ చెప్తాం అనుకుంటున్నాను సార్. ఫెయిల్యూర్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ సక్సెస్ ఈజ్ మై ఎనిమీ. ఫెయిల్యూర్ నాకు ఎందుకు ఫ్రెండ్ అయిందంటే సార్, నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను సార్. ఫెయిల్ అవుతున్న ప్రతిసారి నేను ఏదో నేర్చుకుంటున్నాను, అందంగా నేర్పిస్తుంది. సక్సెస్ అయితే నాకు పవర్ వస్తుంది, ఆ పవర్ వచ్చినప్పుడు నేను నేర్చుకోలేకపోతున్నాను. సో సక్సెస్ ఈజ్ మై ఎనిమీ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ మై ఫ్రెండ్. ఐ వుడ్ లైక్ టు యాడ్ వాట్ యు ఆర్ సేయింగ్. నేను ఇదంతా ఏకీభవించాను. ఫెయిల్యూర్ ఈజ్ అవర్ ఫ్రెండ్, సక్సెస్ ఈజ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్. సెలబ్రేట్ సక్సెస్. జీవితంలో సక్సెస్ కోసమే మనం ఎందుకు చేస్తాం. ఫెయిల్ అవ్వాలని బంగ్లాదేశ్ క్రికెట్ టీం కూడా ఫెయిల్ అవ్వాలని ఆడదు కదా. సిమిలర్లీ సో మేక్ ఫెయిల్యూర్స్ యువర్ ఫ్రెండ్స్ బట్ సక్సెస్ as యువర్ క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ టు యువర్ హార్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ సార్, విశ్వేష్ సార్. ఈరోజు మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే క్రియేటివిటీ అనేది మనలో ఎంత ఉంది, ఇట్స్ లైక్ ఇన్సైడ్ ఇన్ us and which we are probably not recognizing, and once we start recognizing and give our output, and how can we really flourish in life. And మీరు చెప్పిన విధానం కానీ the way which is already there, the burning desire కానీ ఏమైనా అది చాలా నచ్చింది సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. యా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వనండా సార్. క్రియేటివిటీ టాపిక్లో ఏకదాటిగా ఒకే వర్డ్ తీసుకొని without break anything, so many words he's speaking out. So that would be very impressed how many words are there, even though the A to Z letters, without breaking so many letters, so many words you have told. And your marriage day spend an interactive session to the 6,000 families, right? It's a wonderful creativity thinking you have, and it will be most inspired us. Thank you very much, sir. Hi sir, my name is Mudigala Harish Kumar sir. ఈ సెషన్లో నేను ఏం నేర్చుకున్నానంటే డే టు డే పెరుగుతున్న ట్రెండ్లో మనల్ని మనం ఎలా క్రియేటివ్గా అప్డేట్ చేసుకోవాలి అని నేర్చుకున్నాను. అలాగే వాట్ ఎవర్ సార్ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ ఎనర్జీ ఈస్ really acts of sir. Me energy, sir, really today I am saying definitely I want to become like you, sir. Oh, definitely, sir. 100% I will do my level best. I will become like you, sir. Very good. Thank you. Good morning, everyone. Good morning, sir. Sir, you are checking the Zoom back topic exactly will not connect. I don't know why did you contact me and ask. I want to tell everyone that first of all I want to thank Kampa sir and especially Kishore who helped me to come here. And at the same time Srinivas sir too. Sir, I deal with one case, government social welfare school. It's completely abused case. Our case mean by this Kochona. And with every weakness and evidence, IPS officer దగ్గర ముందు పెట్టినప్పుడు he told okay ma నేను అన్ని చేస్తాను and completely he changed the case. I don't want to take like failure అవ్వాలని అనుకోలేదు. కంప్లీట్గా తను చేంజ్ చేసేసరికి I feel like గవర్నమెంట్ ఇంతే
అమ్మాయిలది అబ్యూస్ అయినా సంథింగ్ ఇస్ అబార్షన్ సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ is they doing something wrong. So my parents are supporting me exactly. I was one night, next day, Sunday is actually, one night changed my thinking. Why I should accept failure. One evidence with one evidence, అది ప్రూఫ్ నిన్న సబ్మిట్ చేసేసి ఈవెన్ దో ప్రొడ్యూస్ చేశాను IPS ఆఫీసర్కి, బట్ ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలో ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేసి I made the attender who abused the 6 members since 6 years. He got arrested. I made him like FIR case file. Finally, he's arrested, and the government have given me the termination letter. Then I accepted happily. Why? Because నాకు అది అనిపించింది appreciation is something that we are rewarding, something is different, but they are giving the termination is that I'm greater than them. This is the positive thinking what I have. అండ్ అదికే హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. కానీ ఎవ్రీ టైమ్ మై సెల్ఫ్ నేను చాలా పింక్ చేసుకునేదాన్ని. వాట్ నేను ఇంత చేసినా కూడా నేను ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయలేదు. బట్ నేను సొసైటీకి ఐ డిడ్ సంథింగ్ యాజ్ ఎ గర్ల్. నేను ఏ దాని గురించి ఆలోచించలేదు. రైట్, ఈవెన్ ఐ గాట్ ద కాల్స్ టు ఏ దాని గురించి నేను ఆలోచించలేదు. బట్ వై ఫర్ మీ ఓన్లీ కిషోర్ హెల్ప్ మీ. ఐ డిస్కస్ విత్ కిషోర్. He helped me and the compulsory that well with them. So you can service the society in this way. So ikkadiki vachaka I learned many things, sir. And the thing is that you pointed me. I was like tears వచ్చేసాయి. That I was really connected to you, sir. Thank you so much. అందరికీ శుభోదయం. ఈరోజు సార్ గారి క్లాస్ విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఆకాశం నుంచి ఒక్కొక్క చుక్కే కింద పడుతుంది, కానీ అది వరదలై పారి మహాసముద్రంలో కలిసి తొనికిసలాడుకుంటూ ఉండేటట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే నిండుకుండా ఎప్పుడు కూడా తొనకదు. ఎందుకంటే సంపూర్ణంగా దాని నిండా ఉన్నాయి కనుక దానికి తొనికిసలాట అనేటటువంటిది ఉండదు. ఆ అందం అనేటటువంటిది అట్లా కనబడుతుంది సార్ ముఖంలో కూడా. ఈ క్రియేషన్ అనేటటువంటిది కూడా చాలా అద్భుతంగా, ABCDలో క్రియేషన్ అనేటటువంటి కూడా చాలా అద్భుతంగా చెప్పిండు. అది చాలా నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. నేను గమనించింది ఏంటంటే మీరందరూ కూడా యాజ్ ఎ ప్రజెంటర్ నన్ను చూసి మీరు స్టూడెంట్స్ అయిపోయారు. కానీ నేను వాట్ ఐ రిక్వెస్ట్ నో, మీ అబ్జర్వేషన్ తర్వాత చెప్పేది ఏంటంటే మీరు కూడా ఇలా ఎలా ప్రజెంట్ చేయాలి అని ఆలోచించండి. ఒక జూమ్ బ్యాక్ చెప్పింది నేను ఇన్స్పైర్ చేసింది అన్న, దట్స్ ఫైన్. బట్ ఎవ్రీథింగ్ యూ కెన్ ఇన్స్పైర్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్. You want to inspire thousands of people. కాబట్టి అలా మనం we should become the change agents. We should become the transformers. I promise you sir that I'll do it. కొత్త నేను కరెక్ట్ నా? అవునమ్మా, యాప్ డౌన్లోడ్ చేసుకో. ఎవ్రీ డే కొత్త 2 వర్డ్స్ నేర్చుకోండి, కొత్త టెక్నిక్ నేర్చుకోండి. నేను ప్రపంచాన్ని మీరు నచ్చారా నచ్చలేదా నేను ఎప్పుడు పట్టించుకోవాలి. అర్థంలో నాకు నేను నచ్చాలి. నాకు నచ్చినంత కాలం నేను ఎంగిపోయి అవ్వాలి. నాకు నచ్చినంత కాలం నేను సక్సెస్ఫుల్. దట్ ఈస్ ఓన్లీ పారామీటర్ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషము. థ్యాంక్ యూ అన్న. కూర్చోండి. మీరు ఏ ప్రశ్న అడిగినా ఎలా చెప్తున్నాడు ఆన్సర్? మన ట్రైనింగ్ లో ఎలా ఉంటుందో మేము ఎక్స్పీరియన్స్ చేసాం. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒకసారి మైక్ తీసుకోండి ప్లీజ్. నేను ఒక మాట చెప్తాను, ఆ మాట మీద అన్నగారు నాన్ స్టాప్ మాట్లాడతారు. ఏ వర్డ్ చెప్తే అప్పుడు మాట్లాడతారు. మీకు కూడా ఛాన్స్ ఇస్తాను. ఫస్ట్ టైం 3, మిగతా 5, 6 మీరు చెప్పండి. స్నేహం. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటారు. ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పదైంది స్నేహం. స్నేహం అంటే 2 వ్యక్తుల కలయిక కాదు, 2 హృదయ స్పందనాల కలయిక. అంటే ఇచ్చుకోవడం పుచ్చుకోవడం స్నేహం. పగలు రాత్రి స్నేహం. మనం ప్రతిరోజు కూడా స్నేహం అనేది ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఫ్రమ్ ఎ ఫ్రెండ్, ఇట్ ఈస్ ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్ ఎ ఫ్రెండ్ ఈస్ ఫ్రెండ్షిప్. A friend is one who is so close to me, but still మనకి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా పర్వాలేదు. ఇక్కడ ఒకసారి నేను రాశాను, మా ఆవిడికి టీ అంటే ఇష్టం, నాకు కాఫీ అంటే ఇష్టం, మా ఆవిడికి చింతకాయ అంటే ఇష్టం, నాకు ఆవకాయ అంటే ఇష్టం అని ఇట్లా 20 రాశాను. అయినా కింద రాశాను, అయినా సరే తనంటే ఇష్టం, నాకు తనంటే ఇష్టం, తనకి నేనంటే ఇష్టం. Friend is one. You may have difference of opinion 100, but still you start loving him. Okay, next one నేను ఇస్తాను. వెన్నెల రాత్రి. నా అక్షరాలు వెన్నెల్లో విహరించే గవాక్షాలు అని బాలగంగాధర తిలక్ అంటాడు. అంటే ఏంటంటే ఒక వెన్నెల రాత్రి ఎంత అద్భుతంగా ఉంటుంది. వెన్నెల చూసి మనం ఏం చేయాలంటే చుట్టూ ఎంత చీకటి ఉన్నా ప్రకాశించే చంద్రబింబం లాగా, చుట్టూ ఎంత నెగటివిటీ ఉన్నా మన నాయకత్వంలో కానీ మన ఆలోచన వెతులో కానీ మన చందమామై 10 మందికి వెన్నెలు పంచేటమే వెన్నెలు చూసి నాకు స్ఫూర్తి. ప్రేమ అంటే
ఇందాక చెప్పినట్టు 2 హృదయ స్పందనాల కలయిక ప్రేమ. ఒక ప్రేమ అమృత శిల్పం, ఒక ప్రేమ బుద్ధుడి రూపం, ఒక ప్రేమ రామచరిత్రం, వేరొక ప్రేమ గాంధీ తత్వం అంటారు. ప్రేమ అనగానే చూసి 2 మనుషుల మధ్య కలిగే ప్రేమ కాదమ్మా, 2 హృదయ స్పందనాల మధ్య కలిగే ప్రేమ. ఒక అందమైన సీతాకోకచిలుకను చూసి నీ గుండె స్పందించడం ప్రేమ. ఓ రోడ్డు పక్కన ఉన్న కార్మికుడు కొడుకుని చూసి మన జేబుల్లోంచి డబ్బులు తీసి వాడికి చెప్పుల చేత కొనిపెట్టడం ప్రేమ. తల్లిని అలసిపోయి నిద్రపోయి ఉంటే, ఒంట్లో బాగా జ్వరం ఉంటే కాఫీ పెట్టడం కాకపోయినా నువ్వు కాఫీ పెట్టి తీసుకెళ్ళి అమ్మ ఐ లవ్ యూ తాగు తల్లి అని చెప్పి తల్లికి కాఫీ తాగించడం ప్రేమ. తండ్రి అలసిపోయి అక్కడి నుంచి వస్తే అక్కడ గట్టిగా వెనకని జప్ చేసుకుని నాన్న నీతో ఉన్న ఆఫీస్లో ఎన్ని సమస్యలైనా ఆయన విత్ యూ అని చెప్పి ఎదిగిన కొడుకుది ప్రేమ. ప్రేమ అంటే హృదయ స్పందన కానీ ప్రేమ అంటే సినిమాలో చూపించేది కాదు. అది పశువులకి పక్షులకి ప్రతి ఒక్కరికి ఉండే ప్రేమ. ఆనందం ఎంత సూపర్. స్నేహమే నా జీవితం, స్నేహమే శాశ్వతం అంటాడు. ఆనందమే శాశ్వతం అని అనుకుంటా. హ్యాపీనెస్ ఇస్ ద మెయిన్ ప్రోడక్ట్ ఆఫ్ ద లైఫ్. ఇట్ ఈస్ నాట్, మనీ ఇస్ ఓన్లీ బై ప్రోడక్ట్. నీ మనసుకు నచ్చిన పని నువ్వు చేయడం నీకు ఆనందం. ఎవడైతే ఆనందంగా ఉంటాడో వాడు ప్రపంచంలో అందరికంటే కోటీశ్వరుడు. వాడు ప్రపంచంలో కంటే అందరికంటే కోటీశ్వరుడు. ఆనందం అనేది నీ మైండ్ సెట్. ఉన్నదాంతో తృప్తి పడేవాడు ప్రపంచంలో అందరికంటే ఆనందంగా ఉన్నవాడు. ఉన్నదాంతో తృప్తి పడాలి. నేను 1000 పనులు చేసినా నేను చిరంజీవిని కాలేదు. నేను 100% చెప్తున్నాను, నేను చిరంజీవిని కాలేదు. కానీ 10,000% చెప్తున్నాను, చిరంజీవి కూడా ప్రదీప్ కాలేడు. ధైర్య సాహస జ్యోతి లక్ష్మి అన్నారు అన్నారట. ఏమన్నారు? ధైర్య సాహస. నేనేమన్నా ధైర్యము సాహసం 2 ఉంటే జ్యోతి ద లైట్, లక్ష్మి ద ప్రాస్పరిటీ ఉంటుందన్నా. మీరంటూ జ్యోతి లక్ష్మి జయమాలి చారణి బ్రహ్మాండమైనమ్మా. 8 మంది లక్ష్ములు ఉన్నా ఏ లక్ష్మి నన్ను వదిలినా పర్వాలా, ధైర్య లక్ష్మి వదిలితే మాత్రం జీవితంలో ముందుకు రాను. అడుగు ముందుకు వేయడానికి నా మనసులో నాకు నేనుగా రాజేసుకున్న ఒక కుంపటి నా ధైర్యం. ఆ కుంపటి మీద ఎన్ని 100 మొక్కజొన్న పొత్తులైనా మనం కాల్చుకు తినేంత ధైర్యం మనకు ఉండాలి. అదే ఎంజాయ్ చేయాలి. నమో వెంకటేశ నమో వెంకటేశ అంటాం. నమో అనగానే లాస్ట్ ఎలక్షన్ లో మనకి నరేంద్ర మోడీ కనిపించాడు. ఇప్పుడు నమో అనగానే నమ్మలేని మోడు చెట్టి మోడీ అన్నట్టు కనిపిస్తున్నాడు. అది అప్పటికి ఇప్పటికి మనం చూసే ఆలోచన దిక్పథంలో. ఒక ఛాయ్ అతను ప్రైమ్ మినిస్టర్ అవడం ఎంత గొప్ప, 2 దగ్గర చేశాడు. కానీ నరేంద్ర మోడీలో నాకు నచ్చే అంశము మొండితనం. మొండితనం మరి నెగిటివ్ కదా సార్, మీకంటే నచ్చుతుంది అంటాడు. నాయకత్వుడు మొండిగా ఉంటేనే మంచో చెడో జరుగుతుంది. మొండితనం లేకపోతే మాత్రం అది మంచి జరగదు, చెడు జరగదు. జీవితం ఓకే. జీవితం అంతులేని ఒక పోరాటం. పసిపిల్లాడికి పాకటం, లేచి నడవడం ఒక పోరాటం. అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లాడికి స్కూల్ ఒక పోరాటం. అక్కడి నుంచి మన కాలేజీకి వెళ్ళేవాడికి కాలేజ్ పోరాటం. పెళ్లి కాకముందు పెళ్లి కాకపోవడం పోరాటం, పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయింది పోరాటం. సో అనుక్షణం మనం కష్టపడే తత్వాన్ని మలుచుకుని ఆస్వాదించుకుని ఉండటమే జీవితం. అడ్జస్ట్మెంట్ యువర్ నైమ్ ఈజ్ లైఫ్. ఓకే కార్తిక్. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి పకీర్లకి నిబద్ధులు అంటాడు శ్రీశ్రీ. అదే శ్రీశ్రీ ఏమంటాడు, మరి కొంతమంది కుర్రవాళ్ళు ముందు తరం దూతలు, భావన నవజీవన బృందావన నిర్మాతలు అంటాడు. ద పీపుల్ హు క్రియేట్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ ఆర్ ద వన్ హు ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ ద ఫ్యూచర్. హియర్ ఇస్ వన్ హు హస్ ఫౌండెడ్ ఇంపాక్ట్ అండ్ he is the ambassador of the future. He is the bridge between the need and the needy. He is the bridge between the institutions and the individuals. He is the bridge between the society and the people. He is the bridge between the learned and an unlearned. Impact creation is only a stamp saying you are branded. Yeah, last one. No. You have to raise hand. ఎంత గొప్పది. ఒక అతను నాతో అన్నాడు, మనసు అనేది అసలు లేదండి, కవులు మాత్రమే రాస్తారు, గుండుంది కానీ మనసు లేదు అన్నాడు. నేనేమంటున్నా అంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ నీ మనసు కదా. మైండ్ లో ఎలా అయితే కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుందో, నీ కాన్షియస్ మైండ్ నీ మేధస్సు, నీ సబ్ కాన్షియస్ మైండ్ నీ మనసు. మనసు ఉన్నవాడు ప్రతివాడు మనిషి అవుతాడు. ఎందుకు అవుతాడంటే నా మనసు అనే కోర్టును అనుక్షణం తప్పిస్తుంది. ఎవరినైనా మోసం చేసి 100 రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూడలేకుండా ఉండడం నా మనస్సాక్షి అంగీకరించదు. అందుకే అది మనస్సాక్షి అంటారు. తప్పు చేసి ఇంటికి వెళ్ళి భార్య మొహంలో కళ్ళు పెట్టి చూడలేని ఆ జన్మ వాడంతా సూపర్ స్టార్ అయినా వేచి జన్మాలి కదా. కాబట్టి ఎవరైతే మనసుకి కట్టుబడి ఉంటాడో వాడి జీవితంలో ఎదుగుతాడు.
అక్కడ చాలాసేపు నుంచి ఓ స్వేచ్ఛ ఎంత గొప్పది మాట. ఒక చిన్న పిల్ల వాళ్ళ నాన్న ఇంటికి రాగానే చాలా మంత్రి గారు వాళ్ళ నాన్న ఇంటికి రాగానే చాలా డల్గా ఉన్నాడు. ఏమైంది నాన్న అని అడిగాడు. అడిగితే తండ్రి చెప్పాడు, నాకు రాజుగారిని రాణిగారు కొట్టారట, ఎందుకు కొట్టారో అర్థం కాక రాజుగారు నన్ను పిలిచి మా ఆవిడ నన్ను ఎందుకు కొట్టిందో రేపు పొద్దున్న లోపల నువ్వు చెప్పబోతే నీ తల తీయించేస్తా అన్నాడు. వాళ్ళ ఆవిడ వాడిని ఎందుకు కొట్టిందో నాకెట్ట తెలుస్తుంది అన్నట్ట. అప్పుడు ఈ అమ్మాయి అందుట రేపు నేను వెళ్తాను, నేను రేపు నన్ను కూడా తీసుకెళ్ళి నేను జవాబు చెప్తాను. మొన్నటి పొద్దున ఈ కోర్టుకి మన అంతఃపురానికి వీరిని కూడా తీసుకెళ్ళేది ఈ పిల్లని. రాజుగారు అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఈ పిల్ల ఒక స్తంభాన్ని చుట్టూ గట్టిగా వాటేసుకుని నన్ను రక్షించండి నన్ను రక్షించండి నన్ను రక్షించండి అండి. రాజు అటు వెళ్తే ఏమన్నా నీకేమన్నా పిచ్చిందా అమ్మ, నువ్వు స్తంభాన్ని కావాలించుకుని నన్ను రక్షించమంటావు ఏంటి, మేమెట్ట రక్షిస్తావు అన్నట్ట. అప్పుడు ఈ పిల్ల చెప్పింది, మీ ఆవిడ నిన్ను కొడితే మా నాన్నకెట్ట తెలుస్తుంది, నువ్వెట్ట చెప్తావని చెప్పాను. మనం స్వేచ్ఛ కావాలని కోరుకునే మనం మొహమాటం అనే స్తంభాన్ని ముసుగును పెట్టుకుని వీడట్ట వాడిట్ట వీడిట్ట వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అంటూ స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాం. అద్దం ముందు నుంచి నేనేమనుకుంటానో ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇష్టమైన సంగీతాన్ని పాడుకోండి, మీకు ఇష్టమైన సాహిత్యాన్ని చదువుకోండి, మనసు నచ్చిన సినిమాకి వెళ్ళండి, ఒక చిన్న మెసేజ్ పంపించండి, మీ అబ్బాయి బర్త్డే విషింగ్ ద ఫంక్షన్ ఆల్ సక్సెస్ అని. మనం 3 గంటలు వేస్ట్ చేసుకుని పక్కింట్లో బర్త్డే ఫంక్షన్ కోసం మన సండే సాయంత్రాన్ని అమలు చేసుకోవచ్చు. స్వేచ్ఛ నీ మనసులో ఉంది, నీ ఆలోచనలో ఉంది. స్వేచ్ఛ వాడు ప్రపంచంలో ఎక్కడికైనా వివరించగలుగుతావు. యువర్ ఇమాజినేషన్ ఇస్ ద బెస్ట్ నేషన్. సో లాస్ట్ యు వాంట్ ఆస్క్ ఏ క్వశ్చన్. యా ప్లీజ్. సర్ ఇప్పుడు చెప్పండి. టీవీ సీరియల్ గురించి సార్. టీవీ సీరియల్స్ ఏ ఛానల్స్ ఇచ్చినా కానీ ఒక సీరియల్ 30 మినిట్స్ ఉంటాయి, అలా 20 మినిట్స్ వరకే యాడ్స్ వస్తుంది సార్. 20 మినిట్స్ వరకు యాడ్స్ వస్తున్నాయి, చూడలేకపోతున్నాం సార్. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు సీరియల్ కింద అడిగేది సార్. మరి దీని మీద నేను ఒకసారి కేసు వేసామని చూస్తున్నాను సార్. మనకు చూస్తుంటే చాలా గురవుతుంది సార్. 20 మినిట్స్ కంపల్సరీ వస్తుంది, అలా మన కాంటెంట్ ఉండేది ఒక 10 మినిట్స్ ఉంటుంది మొత్తం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ క్వశ్చన్ రాంగ్. ట్రాయ్ అని ఒకటి ఉంటుంది. ఆ ట్రాయ్ ఏం చేస్తుందంటే ప్రతి అరగంటకి కేవలం 3 times మాత్రమే బ్రేక్ ఇచ్చే అలవాటు చేస్తుంది. 3 గంటకి కాదు, ప్రతి 22 minutes కి 2 times మాత్రమే బ్రేక్ ఇస్తుంది. బ్రేక్ రాదు. ఈ 3 నిమిషాలు కూడా పక్క ఛానల్ వాడు వీడు 10 సెకండ్లు మాత్రమే చేంజ్ ఉండాలి తప్ప అన్ని ఛానల్స్ లో మీరు ఒకసారి తిప్పితే వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీకు ఇంట్లో టీవీ ఉంది కదా, ఆ టీవీ అమ్మిన రిమోట్ అమ్మలేదు మీకు, అమ్మాడు కదా, నేషనల్ జియోపతి ఛానల్ చూడు, ఎందుకు టీవీ సీరియల్ చూస్తా ఎంత అవస్థ పడతావు. ఇంట్లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. థర్డ్ అండ్ ఇంపార్టెంట్, మనకు డబ్బులు ఎవరు ఇస్తారు? మీరేమైనా డబ్బు కడుతున్నారా మాకు? మీరు ఇచ్చే డబ్బు ఛానల్. ఇప్పుడు వాట్ ఈస్ కమింగ్ నౌ ఈస్ ద ఫ్యూచర్. అడ్వర్టైజ్మెంట్ లెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి స్టార్ వాడు 39 రూపాయలు, మాటి వాడు 42 రూపాయలు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. రేపు పొద్దున కాంటెంట్ అంతా అడ్వర్టైజ్మెంట్ లేకుండా రావడానికి మీకు పనికి వస్తుంది. మనకు డబ్బులు ఇచ్చేది నిర్మాత కానీ ఛానల్ కానీ ప్రేక్షకుడు కాదు, డబ్బులు ఇచ్చేది అడ్వర్టైజర్. అడ్వర్టైజర్ డబ్బు వల్లే మేము బతుకుతున్నాం ఇక్కడ. మా అన్నాన్ని మీద మా పొట్ట మీద కొట్టి నువ్వు ఆపేయమంటే మేము ఇక్కడ ఆపగలుగుతాము? ఆపలేం కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న పరిమళ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెరీ హ్యాపీ. నేను ఈ సెషన్ ఇంతకుముందు విన్నాను, మీరు కూడా వింటే బాగుంటుందని. అయినా కానీ కూడా నేను చెప్తా. ఇప్పుడు నేను ఒకటే లైన్ చెప్తాను మీకు. దీన్ని నేను చేసింది ఇంప్రాంప్టు స్పీచెస్ అంటారు. ఇంప్రాంప్టు స్పీచ్ ఎందుకంటే నిజంగా నేను జస్టిస్ చేయను కొన్ని టాపిక్స్, కానీ మీరు చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్పిన దానికి ప్రేమ అనగానే ఆ ప్రేమను వెంటనే చెప్పడానికి 3 seconds కూడా నేను టైం తీసుకోలేదు. రీజన్ ఏంటంటే నా మైండ్లో ఉన్న లైబ్రరీ నుంచి నేను నాకున్న కొటేషన్స్, నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్, నాకున్న జోక్స్, నాకున్న పాటలు వీటి నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇమ్మీడియట్గా హుక్అప్ చేస్తున్నాం. ఈ ప్రాంప్ట్ స్పీచ్ ఎట్లా అవుతుందంటే మన లీడర్స్ కింద చేస్తుంది. అవతల వాడు క్వశ్చన్ అనగానే అరే అని వెంటనే జవాబు చెప్పావనుకో, వీడికి ఎంత నాలెడ్జ్ ఉంది అనుకుంటుంది. కాకపోతే మన కూడా బాగా ఇష్టం అనుకుంటాను. అలా అనుకోకూడదు. నువ్వేమి పెట్టకాయ బాబు, నాకు ఇదే పెట్టుకోవాలి. థ్యాంక్స్.